మరి విద్యా రాష్ట్ర విద్యా సదస్సుకు మన తరలి వచ్చిన ప్రతి ఉపాధ్యాయులకు స్వాగతం సుస్వాగతం విద్యా. మరి భోజనం చేసిన మరి త్వరగా వచ్చి హాల్లో కూర్చొని మరి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము విద్యా. జిందాబాద్ 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 జిందాబాద్. అరే వందనమో వందనమన్నా మా అన్న ఉపాధ్యాయుడా, వందనమో వందనమన్నా మా అన్న ఉపాధ్యాయుడా, వందనమో వందనమన్నా మా అన్న ఉపాధ్యాయుడా, వందనమో వందనమన్నా మా అన్న నిప్పిపిటియ పువ్వు నీకు పేద బిడ్డలా నీకు చదువుల తల్లి
నాయన్న ఉపాధ్యాయుడ ఇలా అమెరికా సామ్రాజ్యవాదం లేదా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నిటి కూడా తమ గుప్పెట్లో ఉంచుకున్న ఉద్దేశంతో ఇలా ఇరాన్ పైన యుద్ధం చేసి ఇరాన్ ప్రజలు అనేక రకాలుగా తిప్పికొడుతూ ఇలా తమ సార్వభౌమాధికార కోసం తమ అస్తిత్వం కోసం పోరాటం చేస్తున్న సందర్భం మనకు కనబడతా ఉంది. అంటే ఏపీటీఎఫ్ గా టీపీటీఎఫ్ గా చాలా మంది ఇతర సంఘాల మిత్రులు ప్రశ్నిస్తూ ఉంటారు, మీకెందుకే తెలంగాణ అంశాన్ని తీసుకున్నప్పుడు అట్లే మీకెందుకే తెలంగాణ స్కూల్ బాగుంటే అయిపోయాయి అన్నారు. అట్లే యుద్ధం గురించి మీకెందుకు బడి బాగుండాలని అనుకుంటాడు. కానీ ఫెడరేషన్ గా మనం ఏ ఆలోచనతో ఉన్నో ఏ విధానాన్ని అవలంబిస్తామంటే ఈ వ్యవస్థలో భాగంగానే మనం అందరం, ఈ వ్యవస్థ బాగుంటే మనం అందరం బాగుంటాం. వ్యవస్థలో భాగంగా పాఠశాల కూడా సమాన విద్యను అందించే విధంగా ఉండాలని ఒక ఉద్యమాన్ని నిర్వహించిన సంస్థగా మనం ఫెడరేషన్ బాధ్యులుగా అందరం గర్వపడాల్సిన అవసరం ఉంది. ఇట్లా అమెరికాకు మనకే సంబంధం లేదా పాఠశాల బడికే సంబంధం అంటే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దౌర్జన్యం చేసే ఏ సామ్రాజ్యవాద దేశాలు అవుతున్నాయో ఆ దేశాలు, ముఖ్యంగా అమెరికా ప్రపంచమంతా తన గుప్పిట్లో ఉంచుకొని చేస్తున్న ప్రయత్నాల్ని తిప్పికొట్టడంలోనే దాన్ని చూడాలి. అట్లా ఈరోజు రోజువారీగా జరుగుతున్న సంఘటనలు, పెట్రోల్ డీజిల్ పెరిగిపోతుందంటే మనకే సంబంధం ఉంటే ఎట్లా కలుస్తుంది? ఇలా పేద పిల్లలు లేదా నిరాశ్రయులు తెహరాన్ లో యుద్ధం ఎంత ఘోరం చేసిందంటే పాఠశాల విద్యార్థులు కూడా 150 మంది విద్యార్థులను పుట్టన పెట్టుకుంది. అంటే స్త్రీలు, వృద్ధులు అనేక మంది కూడా మరణం పొందిన. అంటే వాళ్ళ పట్ల ఈ ప్రపంచంలో ఉన్న బాధితుల పట్ల, పీడితుల పట్ల ఫెడరేషన్ ఎల్లప్పుడూ సంఘీభావంగా ఉంటుంది. అనేక ప్రదేశాలలో ఇక్కడ యుద్ధ వ్యతిరేక ర్యాలీలు మనం పాల్గొన్నాం. అట్లా సిద్దిపేట కానీ, కామారెడ్డి కానీ పెద్ద ఎత్తున యుద్ధ వ్యతిరేక ర్యాలీలు కూడా ఇతర సంఘటనలు నిర్వహించినాం. అంటే సామాజిక బాధ్యతగా ఇలా బడి బావుతో పాటు, వ్యవస్థ బావుతో పాటు ప్రపంచంలో జరిగే అనేక సంఘటనలు కూడా వ్యతిరేకిస్తూ ఈ సామ్రాజ్యవాదాన్ని నిరసిస్తూ మనం చేసే పోరాటాలు కూడా ఇలా ప్రజల పక్షాన ఉన్నాయి. ఉపాధ్యాయ ఉద్యమంలో ఎగిసే కెరటమా, ప్రగతిశీల పోరులోన ఎగిరేటి కేతనమా, ఉపాధ్యాయ ఉద్యమములు ఎగిసేటి కెరటమా, ప్రగతిశీల పోరులోన ఎగిరేటి కేతనమా, ఉపాధ్యాయ ఉద్యమములు ఎగిసేటి కెరటమా, ప్రగతిశీల పోరులోన ఎగిరేటి కేతనమా, బాధ్యతలకు నిలబడుతూ హక్కులకై కలబడే దొంగటి స్థితిలకు ఉపాధ్యాయ సంగమా, సమ సమాజ స్థాపనకు చదువే అంతరాలు విద్య అందరికీ అందాలని, ఆశయంత సాగుతూ అడుగడుగున పోరాడి ఎన్నో
కోటి సింగరాజు వారసత్వ రూపమా ఉపాధ్యాయ సంక్షేమం విచారంగాభివృద్ధి సామాజిక సమస్యలపై జరిగే పోరాటంలో నిజాయితీగా నిలబడి నిర్భయంగా తలపడుతూ పిడికిలెత్తిని నదించే చైతన్య తీసమా ప్రగతిశీల పేరులో ప్రైవేటు కార్పొరేటు విధానాలు పోవాలని ప్రభుత్వమే ఉచిత విద్య అందరికీ ఇవ్వాలని శాస్త్రీయ విద్య కొరకు విద్యా పరిరక్షణకు ఐక్య ఉద్యమాలు తోడుకునే అభ్యుదయ సంఘమా అవినీతి అక్రమాలు విద్యలో అవద్దంటూ వ్యక్తి కంటే వ్యవస్థని అందరికీ ముఖ్యమంటూ నియంతృత్వ వైఖరిని నిరంతరము ఎండగడుతూ ఎందరో త్యాగాల పునాదిపై నిలబడ్డ సంగమా బాధ్యతలకు నిలబడుతూ హక్కులకు కలబడే తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కె శ్రీనివాస్ సార్ గారు అప్పుడు ఆంధ్రజ్యోతి ఎడిటర్ గా ఉండేది. 1998లో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఫెడరేషన్ విస్తరణలో భాగంగా లేదా అభివృద్ధిలో భాగంగా పాలమాకుల నంగూరు మండల పాలమాకులో 1998లో ప్రపంచీకరణ ప్రజలపై ఏ విధంగా ప్రభావం ఉంటుందని సదస్సులో పాల్గొన్నది. సార్ ఎంత సింపుల్ అంటే బస్ స్టాండ్ లో మేము స్కూటర్ ఆపేసి బస్ దిగగానే స్కూటర్ పైన ఇచ్చు ఇలా రావాలంటే అంటే ఉపన్యాసాలు ఫస్ట్ వాళ్ళు ఏ విధంగా వస్తున్నారు, ఇలా ప్రభావం ఎట్లా ఆ వ్యక్తుల మీద పడ్డదని ఆలోచించినప్పుడు చాలా సింపుల్ గా సార్ వచ్చేసి ఆ మొదటి మండల శాఖ సదస్సులో కొమ్మజెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా అందశ్రీ గారు మొదటిసారి కూడా సిద్దిపేట ఉమ్మడి మెదక్ జిల్లాలో పాట పాడి మన పిటిఎఫ్ అట్లా వీళ్ళందరితోటి చెప్పించుకున్నది, అట్లా ఉపన్యాసాలు ఇప్పించుకున్నది. సారు ఆ విధంగా మనకు అప్పటి నుంచి ఇప్పుడు దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఏపీటీఎఫ్ టీపీటీఎఫ్ ఎక్కడ సభలు పెట్టినా సందేశం ఇవ్వడం ఎన్నికలు ఉపన్యాసం ఇవ్వడం ఎన్నికలు అట్లా కోరనాం సార్ కూడా దాదాపు 4 దశాబ్దాలుగా సార్లు చూస్తా ఉన్నాం. అది మానవ హక్కుల వేదికగా తెలంగాణ రాష్ట్రంలో ఆకలి చావులు, ఆత్మహత్యలు, నీటి మీద అనేక సందర్భాల్లో వందలాది సమావేశాలకు సదస్సులకు వచ్చేసిన వ్యక్తిగా తదనంతరమే తెలంగాణ ఉద్యమం కానీ అంతకంటే ముందు ఈ సమాజంలో ఎంత అసమానత ఉన్నది, ఎంత దోపిడీ జరుగుతున్న విషయాన్ని ఫీల్డ్ మీద ఉమ్మడి మెదక్ జిల్లాతో వందలాది గ్రామాలు తిరిగి మాతో తిరిగి మేము సార్తో తిరగలిగినాం. అట్లా ఒక గొప్ప వ్యక్తులుగా ఈ రోజు మనకు సందేశాలు ఇవ్వనున్నారు. దయచేసి మిత్రులందరూ కూడా వారి సందేశాన్ని వారి విషయాన్ని అవగతం చేసుకోవాలని కోరుకుంటూ మధ్యలో పాటలు ఉంటాయి. ప్రస్తుతం ఇప్పుడు సార్ మోహన్ రామ్ సార్ గారు వేరే పని మీద కాబట్టి వారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. టీపీటీఎఫ్ నేను యూనివర్సిటీలో టీచర్ గా చేరిన దగ్గర నుంచి ఇవాళ దాకా క్లాసులకు వస్తూనే ఉన్నాను.
అప్పుడు మొట్టమొదటిది నేను నిజాం కాలేజీలో అప్పుడే లెక్చరర్ గా చేరిన, బోధనలో క్లాస్ జరిగింది. ఆ తర్వాత ఇక అక్కడి నుంచి చాలా దిక్కుల వరంగల్లో కానీ, మెదక్లో కానీ, కామారెడ్డిలో, కరీంనగర్ లో అనేక చోట్ల సదస్సులు జరిగినాయి. చాలా సదస్సులకు వెళ్తా ఉన్నా. అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపించేది, ఏవేవో విషయాలు మాట్లాడమంటారు, ఏం ప్రయోజనం. కానీ ఆ రోజుల్లో చాలా సీరియస్ గా నోట్ పుస్తకాలు తెచ్చుకునేది. 40 పేజీల నోట్ పుస్తకాలు అమ్మేది అప్పుడు. పల్సటి కవర్ ఉన్నది, ఆ పేజీ పుస్తకం తెచ్చుకొని నోట్స్ రాసుకునేది ప్రతి విషయం మీద. ఊళ్ళో ఉన్న యువకులు, తర్వాత ఆసక్తి కలిగిన జనం కూడా వచ్చేది ఆ మీటింగుల్లో కూర్చుని. తర్వాత కొంత ఆసక్తి తగ్గినప్పటికీ కూడా మొత్తం మీదనైతే చాలా విషయాల మీద చాలా సీరియస్ గానే మాట్లాడుకోవటానికి అవకాశం కలిగింది. ఒకసారి ఏఎన్ఆర్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు సిరిసిల్లలో ఫిలాసఫీ మీద మాట్లాడటానికి పిలిచింది. ఇదెందుకు సార్ అంటే, మాట్లాడవలసిందే అంటే అనేకమైన అంశాలు అక్కడ మనం మాట్లాడుకోవటం, చర్చించుకోవటం. మనకు ఉపాధ్యాయునికి ఒక విషయం ఏంటంటే, మన తరగతి గది అనేది సమాజం. ఆ సమాజంతో రోజు తలపడాలంటే సమాజానికి సంబంధించిన అనేక విషయాలు తెలిసి ఉండాలి, అర్థం కావాలి. కాబట్టి చాలా విషయాలు తెలుసుకోవటం మన బాధ్యత. కొంత ఈ ఆసక్తి తగ్గినా ఇప్పటికీ కూడా కొంత చిత్తశుద్ధితో ఈ విషయాల మీద అధ్యయనం గాని, ఆచరణ గాని కొనసాగిస్తున్నది టీపీటీఎఫ్. కాబట్టి టీపీటీఎఫ్ ను నేను అభినందిస్తాను. చాలా ఎప్పటికప్పుడు దాన్ని నిత్య నూతనంగా నడుపుతా ఉన్నా. అనేక సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ సంస్థను దాన్ని బలోపేతం చేసుకుంటూ విస్తరిస్తూ సాగుతా ఉన్నారు. అది నాకు చాలా నచ్చినటువంటి విషయం. ఇవాళ స్కూలు విద్య ఒక సంక్షోభంలో ఉంది. ప్రైవేటు విద్య బాగా పోకపోతే, ఆ స్కూల్కు పోకపోతే ఎక్కడ తప్పు పడతారు అనే సందర్భం, సామాజిక సమయం ఇది. ఈ సందర్భంలో మనం తప్పకుండా స్కూలు విద్యను కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. నేను చాలాసార్లు మన మిత్రులకు ఏం చెప్తున్నానంటే, స్కూలు విద్యా కార్యక్రమం గురించి మనం మనం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు ఇంతకు ముందు ఒక ఉపాధ్యాయ మిత్రుడు పుస్తకం రాసింది, పిల్లలకు నీతి బోధన ఎట్లా చేయాలి. పొద్దున నా దగ్గరికి ఒక ప్రైమరీ స్కూల్ టీచర్ ఇంటికి వచ్చింది. ఆయన చేతి వ్రాతతో ఒక పుస్తకం తయారు చేసింది, చేతితోనే రాసింది మొత్తం. టైపు చేయలేదు, డిటిపి కూడా చేయించలేదు ఆయన. కానీ చాలా అద్భుతమైన పుస్తకం, మంచి విశ్లేషణ ఉంది స్కూల్ మీద, గ్రామం మీద ఏం చేయాలి. ఇట్లాంటి కృషి చాలా జరుగుతుంది. స్కూళ్ళల్లో అడ్మిషన్స్ సాధించడం కోసం మనం చేస్తున్న కృషి కూడా చాలా ఉంది. ప్రతిసారి ఎండాకాలం అంతా కూడా బ్యానర్లు కట్టుకొని ఊరు తిరిగి ప్రచారం చేసి మనం అడ్మిషన్స్ సాధించడానికి చేస్తున్న ప్రయత్నం. ఆ స్కూల్ పిల్లల్లో మంచి ర్యాంకు తీసుకొచ్చి వాళ్ళతో చదువుల్లో రాణించడానికి చేయూతనిస్తున్నటువంటి కృషి మనకి చాలా ఉంది. నా దృష్టిలో ఇవన్నీ కూడా రికార్డు కావాలి. బయట ప్రపంచానికి మనం తెలుసు కావచ్చు అనుకుంటాం, కానీ మనం చేస్తున్న ఈ పనులు బయట వాళ్ళు ఎవరికీ తెలియవు. ప్రతి సంవత్సరం కూడా ఒక యాన్యువల్ బుక్ లాంటివి తెచ్చి ఈ కార్యక్రమాలన్నింటినీ రికార్డ్ చేసి మనం పంచాలి. అది మంత్రులకు పంచాలి, ఎమ్మెల్యేలకు ఇవ్వాలి, అధికారులకు కూడా మనం ఇస్తే మనం సంఘంగా వాస్తవానికి టీచర్లకు సంబంధించిన జీతభత్యాల సమస్యల కన్నా, టీచర్ల హక్కుల సమస్యల కన్నా మనం ఎక్కువగా స్కూలు పరిరక్షణ మీదే పనిచేస్తున్నాం అనేది బయట ప్రపంచానికి మనం తెలియజెప్పగలుగుతాం. నాకు బాగా గుర్తు, 80లో 90లో బాగా పెద్ద కరువు వచ్చినప్పుడు మెదక్లో కూడా, పోతారంలో కానీ మెదక్లో కానీ అక్కడ మధ్యాహ్నం భోజనం పెట్టాలి అని కేశవరావు జాదవ్ గారి ఆదేశాల మేరకు రైతు సహాయ వేదిక పెట్టి దానికోసం వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పెట్టారు. అప్పుడు టీచర్లే, అప్పుడు అనిలు వీళ్ళే మాకందరికీ సహకరించారు. ముత్యాల్ గారు మెదక్లో, వీళ్ళందరూ సహకరించడం వల్ల ఇట్లాంటి కార్యక్రమం అనేది సాధ్యమైంది. చాలా విషయాల మీద అధ్యయనం చేయడానికి వెళ్ళినప్పుడు సహకరించింది స్థానికంగా టీచర్లు. కరెంటు షాక్ల మీద మేము అధ్యయనం షాక్ల వల్ల మరణించినటువంటి కేసులు లెక్క తీయటానికి మేము బయలుదేరి వెళ్తే చాలా చోట్ల, ముఖ్యంగా మెదక్లో కొండారెడ్డి గారితో కలిసి చాలా గ్రామాలకు వెళ్ళి అధ్యయనం చేయటం, చాలా విషయాలు అట్లా మనకు ఎన్నో విషయాల మీద అధ్యయనం చేయటం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోనైతే టీచర్లే ముందు. మన సంగారెడ్డిలో ఆ అశోక్ గారే దానికి జేఏసీకి చైర్మన్ గా ఉండేది. చాలా చోట్ల టీచర్లే జేఏసీ చైర్మన్ గా ఉండి ఆ ఉద్యమాన్ని నడిపిన సందర్భం. ఇవన్నీ కూడా ఎందుకంటే టీచర్లుగా మనం క్లాస్ రూమ్ కు ఎంత దృష్టి పెట్టి కేంద్రీకరించి మన పని చేస్తున్నామో, క్లాస్ రూమ్ తో పాటు మన హక్కుల పరిరక్షణ కోసం మనం ఎంత సంఘటితంగా వ్యవహరిస్తున్నామో, స్కూలు విద్యను కాపాడటానికి కూడా మనం అంతే సీరియస్ గా ఒక పని కొనసాగిస్తున్నాం. ఆ కృషి నా దృష్టిలో చాలా సీరియస్ గా, చాలా కీలకమైనటువంటిది. దాన్ని రికార్డు చేయవలసిన అవసరం ఉంది. దానివల్ల సంఘానికి సమాజంలో ఉండే గౌరవ ప్రతిపత్తులు పెరుగుతాయి. అది చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. మనం మాట్లాడేటప్పుడు ఆ మాటకు విలువ పెరుగుతుంది. దానికోసం కూడా మీరు కృషి చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. నాకు తెలుసు కాబట్టి నేను అడుగుతున్నా, ఈ పని చెప్పగలుగుతున్నాయి. బయట చాలా మందికి తెలియదు కదా. దాన్ని రికార్డ్ చేయడం మనం ఒక బాధ్యతగా తీసుకోవాలని మీ అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ, ఇంకొక మాట, స్కూలు విద్య మీద వాస్తవానికి ఇవాళ ఏంటంటే ఇది సంక్షోభంలో కుప్పగూలిపోయింది వాస్తవానికి. దాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి. మనం కూడా ఆ చర్చలో ఒక క్రియాశీలకంగా ఉన్నాము ఇప్పటికే. ఆ చర్చను ఇంకా నిర్దిష్టంగా మనం కూడా ఒక నివేదిక గవర్నమెంట్ కి ఇచ్చే విధంగా ఒక నివేదికను కూడా తీసుకొస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇవాళ నేను పొద్దున నేను చెప్తున్నా కదా, ఒక ప్రైమరీ స్కూల్ టీచర్ జగిత్యాల నుంచి వచ్చి నాకు ఇంటి దగ్గరికి వచ్చి ఆ రిపోర్ట్ ఇచ్చింది 7 గంటలకి. ఆయన జగిత్యాల నుంచి ఎప్పుడు బయలుదేరిందో కానీ 7 గంటలకే వచ్చి నాకు ఆ నివేదిక ఇచ్చిండు. మంచి ఓపికగా అనేక విషయాలు పరిశీలించి ఆయన నివేదిక తయారు చేసి, నేను అనుకోవటం మనమే చేయగలుగుతాం కదా చాలా విషయాల మీద స్కూల్ విద్య ఎట్లా ఉండాలని. అట్లాంటి ఒక నివేదిక మన వైపు నుంచి కూడా ఒకటి రావాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఈ విషయాల మీద జరిగే ఏ కృషికైనా టీపీటీఎఫ్ ఇదివరకు ఎట్లాగైతే కలిసి పనిచేస్తుందో టీపీటీఎఫ్ తో భవిష్యత్తులో కూడా అదే విధంగా కలిసి పనిచేస్తానని హామీ ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు కోరుతాను. 4 దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతాలుగా కృషి చేసే విషయాన్ని తెలియజేశారు. ఆశయాల కోసం నిబద్ధతతో పనిచేసే సంస్థగా ఖచ్చితంగా పనిచేస్తాం సార్. అట్లే మెదక్ జిల్లాలో రొట్టెపప్పు కార్యక్రమం సారు కేశవరావు తోటి అప్పుడున్న ఏపీటీఎఫ్ బృందం అంతా పనిచేసాం. కొండరెడ్డి గారు, ముత్యాల సార్, ఉన్న రామచంద్ర అందరూ కూడా అట్లా గ్రామాలలో ఆత్మహత్యల మీద కూడా ర్యాలీ చేసినాం. ప్రజలంతా ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు గంజి కేంద్రాలు నిర్వహించిన సంస్థగా ఏపీటీఎఫ్ ఉన్నాం సార్. అట్లే భవిష్యత్తులో కూడా జరగొద్దు అట్లా, కానీ ఎప్పుడు ప్రజలకు ఏ కీడు జరిగినా నిలబడే ఒక సంస్థగా ఏపీటీఎఫ్ గా ఖచ్చితంగా ఉన్నాం సార్. టీపీటీఎఫ్ గా ఉంటాం. అట్లే ముఖ్యంగా మన ఫెడరేషన్ కార్యకర్త చాలా మంది బుక్స్ రాస్తున్నారు. మీరు అన్నది వాస్తవం. చాలా మంది సిద్దిపేట జిల్లాలో లేదా మెదక్ జిల్లాలో బడిబాట కార్యక్రమం పెట్టినాం. చాలా గ్రామాలు తిరిగి రాత్రులు గ్రామాలు తిరిగి ఒక నివేదిక లాగా చేయలేకపోయినా సార్. వాస్తవంగా అది కూడా మేము వచ్చే భవిష్యత్తులో ఖచ్చితంగా పాఠశాల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తాం. ఎట్లయితే మీరు 4 దశాబ్దాలు మాకు చెప్తున్నారో ఆ విషయాల్ని ఖచ్చితంగా మా పూర్వ నాయకులందరూ పెద్దలు చెప్పినట్టుగానే ప్రతి పాఠశాలను కాపాడుకుంటూనే, ఇలా రేషనలైజేషన్ వస్తే కొంతమంది పిల్లలు తీసేసి పైరవకారులు పాఠశాల నుంచి వెళ్ళి పట్టణ ప్రాంతం పోయిన సందర్భాన్ని వ్యతిరేకించే సంస్థగా మేము ఉన్నాం. అట్లే పాఠశాలకు అభివృద్ధి కోసం నిరంతరంగా నిధులను సేకరించి గ్రామాలను గ్రామ సంబంధించిన యువకులను కలుపుకొని పాఠశాలను కూడా అభివృద్ధి చేసే కార్యక్రమంగా ఉన్నాం సార్. భవిష్యత్తులో కూడా ఈరోజు వచ్చే అనేక రిజిస్ట్రేషన్ పేరు మీద పాఠశాలలు మూసివేసే కార్యక్రమం కావచ్చు. భవిష్యత్తులో విద్యా వ్యతిరేక, ఉపాధ్యాయ వ్యతిరేక కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూనే పాఠశాల సంబంధించిన పాఠకు సంబంధించిన విషయాన్ని కూడా మేము నివేదిక రూపంలో తయారు చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. మేము ఇచ్చేసి మాకు ఈ సందేశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మేడం గారిని వెళ్తాం. వేదిక మీద ఉన్న పెద్దలు కోదండరామ్ సార్, కె శ్రీనివాస్ సార్, మరియు మన విద్యా సదస్సును విజయవంతం చేసుకోవడానికి అన్ని జిల్లాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ ఉద్యమ అభివందనాలు తెలియజేస్తున్నాను. ఉదయం నుంచి కూడా మనము ఈ స్టేజీని చాలా వయోవృద్ధులతో పంచుకుంటున్నాం. మనము హరగోపాల్ సార్ గాని, నరసింహారెడ్డి సార్ గాని, కోదండరామ్ గారు మరియు కె శ్రీనివాస్ సారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ 40-50 సంవత్సరాల
ఉద్యమ అనుభవంతోన మన ముందు మాట్లాడుతున్నారు. వాళ్ళు చాలా విషయాలు మనకు చెప్తున్నారు. సార్ ఇందాక మాట్లాడుతూ కూడా చాలా మంది టీచర్లు ఇప్పుడు ప్రభుత్వ విద్య ప్రజలకు అందకుండా దూరం అవుతున్నది, ప్రైవేటీకరణ వైపే ప్రభుత్వాలు సాగుతూ ఉన్నాయి, అది నూతన విద్యా విధానం వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయింది అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ అదే సమయంలో మన స్కూల్ బాగుపడాలని మనలాంటి వాళ్ళం ఒకటే కాదు, చాలా మంది కామన్ టీచర్లు కూడా స్కూల్ బాగుపడాలని చాలా మంది ఆలోచిస్తున్నారు, అనుకుంటున్నారు, స్కూల్ కోసం శ్రమిస్తున్నారు, ఆర్థికంగా డబ్బులు కూడా వెచ్చిస్తున్నారు. అంటే స్కూళ్లను కాపాడుకోవడంలో మనము మనతో పాటు ఇంకా కొంతమంది టీచర్లు కూడా కలిసి వస్తున్నారు. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మనకి అంటే వాటికి దూరం చేస్తున్నాయి, అది వేరే విషయము. ఇప్పుడు మన టాపిక్ పశ్చిమాసియా యుద్ధం, ప్రపంచ రాజకీయాలు. ఈరోజు అంటే ఇవన్నీ చర్చించుకోవడానికే మనం ఉదయం నుంచి ఇక్కడ ఉన్నాం. విద్య విలువల్ని మనిషికి ఇవ్వాలి, కానీ విద్య అంటే అక్షరాస్యత శాతం పెరిగినా కూడా మరి విలువలు రాను రాను ఎందుకు తరిగిపోతున్నాయి? దీనికి కారణం ఏంది? తల్లిదండ్రులని పిల్లలు చూసుకోవడం లేదు. మీకు చాలా బాగుంది కదా అని నెలకు 10,000 20,000 పెట్టే హాస్టళ్లలో వేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఒంటరితనంతోనే మాకు అసలు ఈ డబ్బు కాదు కావాల్సింది, ప్రేమ కావాలి అని అనగలుగుతున్నారు, అంటున్నారు. మరి రేపు మన పరిస్థితి కూడా అట్లనే వస్తుంది. ఎందుకు ఈ విలువలు దిగజారిపోతున్నాయి? ఈ సందర్భంలో యుద్ధం అనేది ఎందుకు వచ్చింది? దీనికంతా ఒకటే కారణం అని నాకు అనిపిస్తుంది. ఏంటంటే పెద్దలు చెప్తారు, వ్యాపార ధోరణి. అంటే మార్క్స్ వాళ్ళు చెప్పినట్టు సమాజం మారుతూ వచ్చింది కదా, ఇప్పుడు సామ్రాజ్యవాద పరిస్థితులలో ఉంది. సామ్రాజ్యవాదం అంటే ఒక దేశాన్ని ఇంకొక దేశం దోచుకోవడం. అమెరికా కూటమి చేస్తున్న పని అదే ఉంది ఇప్పుడు. అందుకోసమే ఇరాన్ పైన యుద్ధం ప్రకటించింది, అది ఒక రకంగా ఓడిపోయింది. మరి ఆ యుద్ధం ఎందుకు వచ్చింది అవన్నీ కూడా ఈ వివరాలన్నీ వివరించడానికి, సమాజంలో విలువలు దిగజారిపోవడం వల్ల వ్యాపార దృక్పథం పెరగడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి కదా అని ఒక అవగాహన మనకి బలంగా కలిగించడానికి, లేదా దాని గురించి ఇంకా చెప్పడానికి కె శ్రీనివాస్ సార్ గారు వచ్చి ఉన్నారు. వారు చాలా సందర్భాల్లో చాలా మీటింగ్లలో నేను వారి మాటలు విన్నాను. కోదండరాం సార్ గారి పొద్దు నుంచి మాట్లాడిన వాళ్ళందరి మాటలు కూడా మనం నాతో పాటు మీతో పాటు నేను వింటూ వస్తున్నాం. సార్ చాలా సంవత్సరాలు ఆంధ్రజ్యోతి ఎడిటర్ గా పనిచేశారు. ఆంధ్రజ్యోతి పేపర్ లో కమ్యూనిస్టులకు సంబంధించిన కమ్యూనిస్టు మేధావులు రాసిన వ్యాసాలు వచ్చినాయి అని అంటే దానికి కారణం నేను సార్ ఆ పత్రికలో చీఫ్ ఎడిటర్ గా ఉండడమే అని నేను అనుకుంటున్నాను. అంటే వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని విడిచిపెట్టకుండా వాళ్ళు ఏ రంగంలో ఉన్నా ఏ పని చేస్తున్నా కూడా చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే కోదండరాం సార్ కూడా మన తెలంగాణ గురించి ఇప్పుడు చాలా గర్వంగా మాట్లాడుకుంటున్నాం కదా, తెలంగాణ సమయంలో పోరాడినప్పుడు మేమంతా కూడా ఎంప్లాయీస్ కోదండరాం సార్ ఏం పిలిపిస్తాడు, కోదండరాం సార్ పిలిపిస్తే చేయడానికి సిద్ధంగా ఉండి, కోదండరాం సార్ పిలుపుల వల్లనే తెలంగాణ వచ్చిందంటే ఆశ్చర్యం లేదు. కేసీఆర్ నేను నిరాహార దీక్ష చేసిన కాబట్టి వచ్చిందని ఆయన చెప్తాడు, కానీ నేను అనుకోవడం అయితే కోదండరాం సారు ఉద్యోగస్తులు నిరుద్యోగులు వీళ్ళందరూ కలిసి చేయడం వల్లనే తెలంగాణ వచ్చింది. ఆ రకంగా వీళ్ళు మనకు సేవలు అందిస్తూ వస్తున్నారు. ఈ సమాజం ఎట్లయితే బాగుపడాలి, ఎట్లయితే మారాలి అని చెప్పేసి. సో సార్ని ఇప్పుడు వారిని ఇప్పుడైతే సార్ పేపర్ లో మరి ఎడిటర్ గా లేరు అని విన్నాను, అందుకే మాజీ ఎడిటర్ అని చీఫ్ ఎడిటర్ అని మనం అనుకుంటున్నాం కదా. అయితే ఇందాక సార్ మరి మీ గురించి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నారు అని అడిగాను. అయితే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది కదా, ఆ ఎలక్ట్రానిక్ మీడియాలో సార్ వాళ్ళు ఒక కొత్త వెబ్ ఛానల్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నారు అంట. అది సక్సెస్ఫుల్ గా కావాలని కోరుతూ సార్ను వారి విలువైన అనుభవాల్ని మనతో షేర్ చేసుకోవాలని, అభిప్రాయాల్ని చెప్పాలని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. రాష్ట్ర స్థాయి విద్యా సంస్థ నిర్వహించుకుంటున్న టీపీటీఎఫ్ కు అభినందనలు తెలియజేస్తున్నాను. ఉపాధ్యాయులు ఇంతమంది ఉపాధ్యాయులను ఒక దగ్గర చూడటం చాలా సంతోషంగా ఉంది. ఒక్కొక్క ఉపాధ్యాయుడు తన పదవీ కాలంలో ఉద్యోగ కాలంలో కొన్ని వేల మంది విద్యార్థుల్ని పౌరులుగా తీర్చిదిద్దుతారు, వాళ్ళ అభిప్రాయాన్ని మలుచుతారు, వాళ్ళ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతారు. అది మీరు చేసే పని గొప్పతనాన్నే కాకుండా మీ మీద ఉన్న బాధ్యతను కూడా తెలియజేస్తారు. టీచింగ్ లో ఉండటం అనేది మీ అందరికీ తెలుసు. నేను కూడా ఉపాధ్యాయ కుటుంబం నుంచి వచ్చాను. టీచింగ్ లో ఉండటం అనేది ఒకసారి చదువుకొని
ఉద్యోగం చేయడం అని మాత్రమే కాదు, నిత్యం చదువుకుంటూ ఉండాల్సి వస్తుంది. పిల్లలకు కోసం ఎప్పటికప్పుడు అప్డేట్ కావాల్సి వస్తుంది మారుతున్న ప్రపంచంతో పాటు. ఈ ఈ బరువైన బాధ్యతని సంతోషంగా నిర్వహిస్తున్న మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ ఈ సబ్జెక్టు ఇప్పుడు అందరికీ మనకు ఆసక్తి ఉన్నా, మనం రోజు తెలుసుకుంటున్నా. తర్వాత ఇంతకుముందు అంతర్జాతీయ రంగంలో ఏమైనా పరిణామాలు జరిగితే మనకు పెద్దగా తెలిసేది కాదు. ఆసక్తి ఉన్న వాళ్ళకి మాత్రమే తెలిసేది, దాని గురించి మాట్లాడుకునేవాళ్ళు. కానీ దాని ప్రభావం మన దగ్గర కూడా వస్తుంటే, ఎక్కడో బాంబులు పడితే నిప్పురవ్వలు మన మీద కూడా పడుతుంటే మనం దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం కలుగుతుంది. మన గ్యాస్ కొరత వచ్చినా, మనకు ఆహారాలు సప్లై చేసే హోటల్లో కమర్షియల్ గ్యాస్ కొరత వచ్చినా అవన్నీ మన జీవితం మీద ప్రభావం చూపిస్తున్నాయి. అంతవరకే పరిమితం కాదు. నిజానికి అటువంటి యుద్ధాలు కొనసాగితే మనం చాలా విషయాలకి కొట్టపడవలసి వస్తుంది. మీకు తెలుసు, ఇరాన్ ప్రాంతం నుంచి హర్ముద్ జలసంధి నుంచే మనకు కావాల్సినటువంటి నేచురల్ గ్యాస్ వస్తుంది. అంతేకాకుండా నేచురల్ గ్యాస్ నుంచి తయారయ్యే యూరియా, ఇతర రసాయన ఎరువులు కూడా అక్కడి నుంచే వస్తాయి. ఒకసారి అది కనుక ఇదే విధంగా శాశ్వతంగా ఇబ్బందుల్లో ఉంటే మన వ్యవసాయం కుట్టుబడిపోతుంది. ఎందుకు ఇట్లా జరుగుతుందంటే, ప్రపంచం ఇవాళ చాలా దగ్గరగా, క్లోజ్లీ లింక్టెడ్గా మారింది. ఒకదానికొకటి దగ్గరగా, ఒకదాని మీద ఒకటి ఆధారపడే విధంగా, విడిగా మనుగడ లేకుండా మారిపోయిన పరిస్థితి వల్ల ఉంది. దాన్నే ప్రపంచీకరణ అంటాము. ప్రపంచీకరణ అంటే యాక్చువల్గా ప్రపంచంలోని వనరులన్నీ ఒకటే ఉమ్మడి మార్కెట్కి అనుసంధానం కావటం, ఆ మార్కెట్ మీద ఆధిపత్యం చేసే వాళ్ళకే ఆ వనరులను సంపాదించుకునే లాభం పొందే అవకాశం ఉండటం అనేది మనం సామ్రాజ్యవాద ప్రపంచీకరణ గురించి, పెట్టుబడిదారీ ప్రపంచీకరణ గురించి చెప్తాము. ఈ ప్రాసెస్ లో ప్రపంచం ఇది అమలు జరిగే పద్ధతిలో ప్రపంచం టెలికమ్యూనికేషన్ ద్వారా కానీ, ఇంకో రకంగా కానీ, ఒక దగ్గర నుంచి ఒకరికి ఉపాధి కోసం వలసలు వెళ్ళటం ద్వారా కానీ, ఇంటర్నెట్ ద్వారా కానీ, వీటన్నిటి కారణంగా ప్రపంచంలో ఒక సన్నిహితత్వం వచ్చింది. వనరుల పరస్పరత వల్ల కూడా ఒక దేశం మీద ఇంకో దేశం ఆధారపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ ఇరాన్ లో జరిగే యుద్ధం మనకు సంబంధం లేని విషయం కాదు, మనకు చాలా సంబంధం ఉన్న విషయం. సంబంధం ఉన్న విషయం ఇందాక చెప్పినట్టుగా భౌతిక వనరుల రీత్యా సంబంధం ఉండే అంశం కొంత కాగా, ఎమోషనల్ గా, రాజకీయంగా మనలో ఉండేటువంటి అభిప్రాయాల కారణంగా కూడా అది మనకు దగ్గరగా ఉండే అంశం అవుతుంది. ఎట్లా అవుతుంది అంటే, ఇరాన్ మీద చేసినట్టుగానే అమెరికా మన దేశం మీద కూడా చేస్తే మన స్పందనలు ఎట్లా ఉంటాయి, మన పాలకుల స్పందనలు ఎట్లా ఉంటాయి, మన ప్రజల స్పందనలు ఎట్లా ఉంటాయి అనే ఒక ఆలోచన జరగవచ్చు. ఎందుకు మన దగ్గర అట్లా జరిగే అవకాశం లేదు అంటారు వెంటనే. ఎందుకంటే మన దగ్గర మోడీ అనే ఒక గొప్ప తెలివైన, ఏ విషయాన్నైనా నిరోధించగలిగిన గొప్ప నాయకుడు ఉన్నాడు. ఆయన దాన్ని అటువంటి పరిస్థితి రాకుండా చేస్తాడు. ఇరాన్లో చాలా మూర్ఖులైన, మతవాదులైన నాయకత్వం ఉంది కాబట్టి వాళ్ళు కోరి గిల్లి కజ్జాలు పెట్టుకుంటారు. ఇంతకుముందు మనం బలమైన దేశం మీద, బలమైన వాళ్ళ మీద పోరాడే బలహీనుని చూస్తే మనకు ఒక ఆరాధనగా ఉండేది, ఒక సహజంగానే ఉంటుంది, హీరో వర్షిప్ ఉంటుంది, అతని సాహసాన్ని మెచ్చుకుంటాం, వాళ్ళ సాహసాన్ని. కానీ ఇప్పుడు అవసరం తగ్గట్టుగా వ్యవహరించడం, బలవంతుడి దగ్గర లొంగి ఉండటం, నంగిగా ఉండటం, మన ప్రాణాన్ని మనం రక్షించుకోవటం అనేది కూడా ఒక గొప్ప విలువగా చలామణి అవుతుంది. అంటే దాన్ని ఏమంటున్నారంటే, భారతదేశ విదేశాంగ విధానంలో దాన్ని స్ట్రాటజిక్ అటానమీ అంటున్నారు. అంటే న్యాయం అన్యాయం అనే దాంతో సంబంధం లేదు, ఏది మంచి ఏది చెడ్డది అనే దాంతో సంబంధం లేదు. మనకు ఏది ప్రయోజనం అయితే ఆ ప్రయోజనం ప్రకారం మన విధానాన్ని, విదేశాంగ విధానాన్ని నిర్ణయించుకుంటాం. కాబట్టి దీంతో మీరు ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు. మీరు ఎందుకు, ఇరాన్ నీకు మిత్ర దేశం కదా, ఇరాన్తో నీకు మంచి సంబంధాలు ఉన్నాయి కదా, ఇరాన్కు కష్టం వస్తే నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు? ఇరాన్ నౌకని ఒకటి మన దగ్గరనే హిందూ మహాసముద్రంలో పేల్చేస్తే నువ్వెందుకు ఖండించట్లేదు అని మనం ప్రశ్నిస్తే వాళ్ళు ఏం చెప్తారంటే, మన దేశానికి అట్లా చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమాదకరం కాబట్టి ఇండియాకి ఆ ముప్పు రాకుండా ఉండడానికి, యుద్ధం మన దాకా రాకుండా ఉండాలంటే, మనకు హాని జరగకుండా ఉండాలంటే మనం ఇటువంటి తటస్థ వైఖరి అనుసరించాలి, ఇటువంటి మెత్త వైఖరి అనుసరించాలి అని వాదించే వాళ్ళు ఉన్నారు. అంటే విదేశాంగ విధానం అనేది ఇంత ముందులాగా ఏదో న్యూస్ పేపర్లో 3వ పేజీలో 4వ పేజీలో ఉండే విషయం కాదు, మన ఆలోచనలో ఎక్కడో దూరంగా ఉండే విషయం కాదు. అది ఇవాళ మన జీవితానికి చాలా దగ్గరగా వచ్చింది. మనందరం కూడా మాట్లాడుతున్నాం. మేము చదువుకునే రోజుల్లో, ఆ తర్వాత కొత్తగా ఉద్యోగం చేసిన రోజుల్లో పాలస్తీనా అంటే చాలా గొప్ప
ఇన్స్పిరేషన్ గా ఉండేది. యాసర్ అరాఫత్ కూడా మన హైదరాబాద్కి వచ్చాడు. వచ్చినప్పుడు అందరూ వెళ్ళి చూడటం, పాలస్తీనా సమస్యకు సంఘీభావం ఉండటం, పాలస్తీనాకు ప్రత్యేక స్వతంత్ర పాలస్తీనా ఏర్పడాలని కోరుకోవటం ఉండేది. అట్లాగే దక్షిణాఫ్రికాలో అప్పుడు నల్లజాతి వాళ్ళ మీద వివక్ష ఉండేది, తెల్లజాతి పరిపాలన ఉండేది. దక్షిణాఫ్రికాకు విముక్తి జరగాలని, అక్కడ నల్లజాతి వాళ్ళ మీద అణచివేత పోవాలని ఇక్కడ ప్రజలు కోరుకునేవారు. అంటే అంతర్జాతీయంగా కూడా మనం మంచిది అనుకున్న విషయానికి ఒక సంఘీభావం చెప్పడం అనేది మనకు ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు చూస్తే వీరి పరిస్థితి చూస్తే 30 సంవత్సరాల తర్వాత, 40 సంవత్సరాల తర్వాత పరిస్థితులు చాలా మార్పు వచ్చింది. ఇవాళ పాలస్తీనా సమస్య మీద చాలా మంది ప్రజలకి భిన్నాభిప్రాయం ఉంది. పాలస్తీనా, ఇజ్రాయెల్ని చాలా మంది సమర్థిస్తున్నారు. మీరు సోషల్ మీడియాలో చూడండి, పాలస్తీనా గురించి చాలా నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి, ఇజ్రాయెల్ని చాలా పొగుడుతూ కామెంట్స్ ఉంటాయి. భారతదేశం చాలా కాలం పాటు ఇజ్రాయెల్తో సంబంధాలు లేకుండా ఉండింది, ఇవాళ చాలా దగ్గర సంబంధం కాదు. మన ఫాదర్ ల్యాండ్ అని ఇప్పుడు ప్రధానమంత్రి అన్నారు. అటువంటి దగ్గర సంబంధంలోకి వచ్చి ఇజ్రాయెల్ సంబంధంలోకి వచ్చినప్పుడు ప్రజలు కూడా చాలా మంది ఇజ్రాయెల్ పట్ల సానుకూల అభిప్రాయాలతో ఉన్నారు. ఎందుకు జరిగింది? అప్పటికి ఇప్పటికి ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్యలో తేడా వచ్చిందా? పాలస్తీనా సమస్య న్యాయం కాకుండా పోయిందా? ఎందుకంటే భారతదేశంలోని హిందూ ముస్లిం విభజన అనేది అంతర్జాతీయ విషయాలకు కూడా అన్వయింపజేసి మన వాళ్ళు చాలా మంది మంచి చెడ్డ అంటే, ఫండమెంటలిజం అంటే ఏంటి, మంచి చెడ్డ అన్న విషయాన్ని చాలా సింపుల్ టర్మ్స్ లో ఆలోచించారు, సింపుల్ టర్మ్స్ లో అర్థం చేసుకోండి. హిందువులు మంచివాళ్ళు, మేము హిందువుని కాబట్టి నేను మంచివాడిని, నాలాంటి వాళ్ళందరూ మంచివాళ్ళు, హిందువులు ఎవరైనా మంచి అని అనుకుంటున్నామంటే ముస్లింలు ఎవరైనా సరే చెడు అని అనుకుంటావు. కాబట్టి ఇట్లా ఈ సింపుల్ టర్మ్స్ లో ఆలోచించడం అనేది అంతర్జాతీయ విషయాలకు కూడా అన్వయించడం అనేది చేస్తూ వచ్చారు. అందువలన పాలస్తీనాలో ఉన్నది పోరాడుతున్నది ముస్లింలు కాబట్టి అది వాళ్ళకి అట్లా జరగవలసిందే, వాళ్ళకి సొంత రాజ్యం రావాల్సిన అవసరం లేదు. ఇజ్రాయెల్ చేస్తున్న పని మంచిదే. ప్రపంచంలో అన్ని దేశాలు ఇస్లామిక్ టెర్రరిస్టులను, తీవ్రవాదుల్ని అణిచివేయలేకపోతున్నాయి, ఇజ్రాయెల్ చాలా సమర్థవంతంగా చేస్తుంది, కాబట్టి ఇజ్రాయెల్ని మనం మెచ్చుకోవాలి అనే ధోరణి ప్రభుత్వంలో రావటం కాదు, మన ప్రజలలో ఆలోచించే మా ప్రజల్లో కొద్దిగా తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ రకమైన ఆలోచన విధానానికి షిఫ్ట్ అయ్యారు. ఇది మీరు గమనిస్తూ ఉండాలి. వాటికి సామాజిక మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు ఈ విషయాలను గమనిస్తూ ఉండాలి. దాని ఎక్స్టెన్షన్ గానే ఇరాన్ విషయంలో కూడా ఇరాన్కి అట్లా జరగవలసిందే. ఇరాన్ టెర్రరిస్టులను ప్రోత్సహిస్తుంది, పాలస్తీనా మీద ఇజ్రాయెల్ మీద దాడి చేసిన హమాస్ తీవ్రవాదులకు ప్రోత్సాహం ఇస్తున్నది ఇరాన్. అట్లాగే లెబనాన్లో హిజ్బుల్లా తీవ్రవాదులకు కూడా ప్రోత్సహిస్తున్నది ఇరాన్. అటువంటి తీవ్రవాదులను ప్రోత్సహిస్తున్న దేశానికి శాస్త్రి కావాల్సిందే. ఆ దేశం అణ్వస్త్రం తయారు చేస్తే అది చాలా ప్రమాదకరం కదా ప్రపంచానికి అనేటువంటి ఆర్గ్యుమెంట్స్ తో మనం ముందుకు వస్తున్నాం. ఇప్పుడు మనకు నిజమే అనిపిస్తుంది, ఎందుకు ఇరాన్ అణుబాంబు కావాలని అంత పట్టుబట్టింది. అంత పట్టుబడితే దాన్ని ఎట్లయినా అడ్డుకోవాలని అమెరికా ఎందుకు అనుకుంటుంది? మనందరి తరఫున అనుకుంటుందా? అమెరికా ఏమంటుందంటే, ఇరాన్ అణుబాంబు తయారు చేస్తే మీ అందరి మీద ఏ దేశం మీద వేయచ్చు, ఏ దేశం మీద వేయచ్చు అనే బెదిరింపుని, అనేటువంటి ఒక రకమైన స్టేట్మెంట్ ని అమెరికా ఇటలీతో నేరుగా ఇస్తుంది, స్పెయిన్తో చేసింది, ఇటలీతో చేసింది. అప్పుడు స్పెయిన్ పాలకులు ఏమన్నారంటే, ప్రపంచంలో 9 దేశాల దగ్గర ఇప్పుడు అణుబాంబులు ఉన్నాయి, వాళ్ళ వల్ల మాకేం ప్రమాదం కాలేదు ఇంతవరకు. ప్రపంచంలో అణుబాంబును వాడింది ఒకే ఒక దేశం, అది అమెరికా. అంటే ప్రమాదం ఉంటే ప్రపంచానికి అమెరికా నుంచి ఉండాలి. ప్రపంచంలో ఏ మూలకైనా కూడా బాంబులు వేయగలిగిన, అణుబాంబులు వేయగలిగిన, మిసైల్స్ వేయగలిగిన శక్తి అమెరికా ఒక్కదానికే ఉంది. కానీ ఇరాన్ దగ్గర అణుబాంబు వస్తే అంత భయపడాల్సిన అవసరమే లేదు అని ఆ దేశం చెప్పింది. ఎందుకంటే స్పెయిన్ కానీ ఇటలీ కానీ ఇరాన్కి తన సామర్థ్యానికి లోబడిన దూరంలోనే ఉన్నాయి. కానీ వాళ్ళు ఇరాన్ నుంచి భయపడట్లేదు, వాళ్ళు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు, అమెరికాను వ్యతిరేకిస్తున్నారు. కానీ మిగతా ప్రపంచం అంతా కూడా ఇరాన్ దగ్గర అణ్వస్త్రం ఉండకూడదు, ఉంటే ప్రపంచానికి ప్రమాదం అనేది. నిజానికి మనందరం అణ్వస్త్రాల వినియోగాన్ని, అణ్వస్త్ర సామర్థ్యాన్ని పెంచుకోవటాన్ని, అణ్వస్త్ర పోటీని మనందరం వ్యతిరేకిస్తాం. ప్రపంచం శాంతియుతంగా ఉండాలనుకుంటాం. అణ్వస్త్రాల వల్ల ఎటువంటి ప్రమాదం జరుగుతుందో, ఎంత విధ్వంసం జరుగుతుందో మనకు హిరోషిమా నాగసాకి వల్ల మనకు తెలుసు. కానీ ఎందుకు అణ్వస్త్రాలు తెచ్చుకోవాలని ప్రపంచంలో దేశాలు ఎందుకు పోటీ పడుతున్నాయి?
ఎందుకు అది ఉంటే తనకు రక్షణ అని ఎందుకు అనుకుంటున్నాయి? ఉంటే ఫలానా దేశం దగ్గర ఉంటేనే నష్టం అనే భావన ఎందుకు ఉంది? మనందరికీ తెలుసు, ఈ ప్రభుత్వాలు మొత్తం మీడియా ప్రచారం చేస్తున్న ఆలోచన విధానం ప్రకారం ఇరాన్ ఎటువంటి కార్యక్రమాలు చేస్తుందో, ఎటువంటి విధ్వంస కార్యక్రమాలు చేస్తుందో ఏంటో దాని గురించి మనకు చాలా తక్కువ తెలుసు. ఇరాన్ యొక్క ప్రయోజనాలు కానీ యాక్టివిటీ కానీ మిడిల్ ఈస్ట్ లో మాత్రమే ఉంది. కానీ మనందరికీ మన ప్రభుత్వం కూడా చెప్పేది, పాకిస్తాన్ మన దేశంలో ఆంతరిక వ్యవహారంలో జోక్యం చేసుకుంటుంది. పాకిస్తాన్ నుంచి మన దేశంలోకి సరిహద్దులు దాటి టెర్రరిస్టులు వస్తున్నారు. మన దేశంలో విధ్వంస కార్యక్రమాలకు పాకిస్తాన్ తెగబడుతున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయం, అందరూ వాళ్ళ ప్రభుత్వమే ప్రచారం చేస్తున్న విషయం. మరి అటువంటి పాకిస్తాన్ దగ్గర అణ్వస్త్రం ఉంటే అమెరికాకి ఎందుకు అభ్యంతరం లేకపోయింది? ఇరాన్ విషయంలో చేసినంతగా ఎందుకు అమెరికా పాకిస్తాన్ని కట్టడి చేయలేదు? అంతెందుకు భారతదేశం దగ్గర అణ్వస్త్రం రావడాన్ని అమెరికా ఈజీగా అనుమతించిందా? ఏ దేశం దగ్గర, ప్రపంచంలో ఎవరి దగ్గరైనా అణ్వస్త్రం ఉండాలా ఉండకూడదా అనేది నిర్ణయించే అధికారం అమెరికాకు ఉంటే అది ఇండియాను ఎట్లా అనుమతించింది? ఇండియాను కూడా అనుమతించలేదు. మనం ఆ చరిత్రను మర్చిపోయాం. మనం శాంతియుత ప్రయోజనాల కోసం అణుశక్తిని వినియోగించాలని ఎప్పటి నుంచో కూడా 1950 స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లోనే భారతదేశం అనుకున్న తర్వాత అప్పుడు సేత్నా, హోమీజే బాబా లాంటి వాళ్ళు భారతదేశంలో అణ్వస్త్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎప్పుడైతే 1964లో మన భారత్ చైనా యుద్ధం జరిగిన తర్వాత చైనా అణ్వస్త్ర పరీక్ష జరిపింది 64లో. అప్పటిదాకా కేవలం అమెరికా దగ్గర, రష్యా దగ్గర మాత్రమే ఉన్న అణ్వస్త్రాలు చైనా దగ్గర కూడా ఉన్నాయని ప్రపంచానికి తెలిసింది. అది ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్పుడే చైనా యుద్ధంలో చైనా దగ్గర ఓడిపోయిన భారతదేశం కూడా పొరుగు దేశం దగ్గర అణ్వస్త్రం రావడం గురించి ఉలిక్కిపడింది. అప్పుడు మన దగ్గర, అప్పుడు నెహ్రూ అప్పుడే చనిపోయినారు. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో భారతదేశం అణ్వస్త్ర కార్యక్రమం గురించి ఆలోచించాలనే ఒక ప్రయత్నం మొదలుపెట్టింది 1964లో. హోమీజే బాబాతో కలిసి ప్రభుత్వంలో కొన్ని ప్రయత్నాలు మొదలయ్యాయి. మీరు చూడండి, 1965లో లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్లో చనిపోయినారు. 1965లోనే హోమీజే బాబా విమాన ప్రమాదంలో చనిపోయారు. ఈ రెండు యాదృచ్ఛికంగా జరిగాయా? ఈ రెండింటి వెనుక అమెరికా, రష్యా ప్రయత్నాలు ఉన్నాయా అనేది అనేక వివాదాలు జరిగినాయి, అనేక చర్చలు జరిగినాయి. ఏ ఆధారం లేదు కాబట్టి దాని గురించి ఎవరు మాట్లాడలేదు. కానీ ఇవాళ మీకు ఇరాన్లో 2000 ఇయర్ నుంచి వాళ్ళు అణ్వస్త్ర కార్యక్రమాన్ని సీరియస్ గా పర్సూ చేసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా చనిపోయిన వందల మంది అణుశాస్త్రవేత్తలు చనిపోయిన విధానాన్ని కనుక మనం గుర్తించుకుంటే మనకు లాల్ బహదూర్ శాస్త్రి, హోమీజే బాబా మరణాల గురించి కూడా ఒకసారి ఆలోచించాలనిపిస్తుంది. దాని తర్వాత వాళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత కొంతకాలం ఆ ప్రయత్నం ఆగింది. మళ్ళీ ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత ఎప్పుడైతే సోవియట్ యూనియన్తో 30 సంవత్సరాల దీర్ఘకాలిక డిఫెన్స్ ఒడంబడిక భారతదేశం చేసుకుందో, దాని తర్వాత ఇందిరాగాంధీ మన అణ్వస్త్ర ప్రయత్నాన్ని ముమ్మరం చేయమని చెప్పడం 1974లో రాజస్థాన్ పోఖ్రాన్లో మొదటిసారిగా ఇండియా అణుశక్తి పరీక్ష చేయటం మనకందరికీ తెలిసిన విషయం. 74లో చేసిన పరీక్ష మళ్ళీ 97 దాకా, దాదాపు 23 సంవత్సరాల దాకా మళ్ళీ రెండో పరీక్ష ఎందుకు చేయలేదు? ఆ కాలంలో భారతదేశం దగ్గర అణ్వస్త్ర సామర్థ్యం ఉన్నదా లేదా చాలా రహస్యంగా మెయింటైన్ చేసిందా? మిగతా ప్రపంచం మన మీద ఏమీ అనలేదా? 1975 నుంచి అమెరికా భారతదేశం మీద అనేక ఆంక్షలు పెట్టింది. ఆ రోజున్న భౌగోళిక రాజకీయాలు వేరు కాబట్టి, ప్రపంచ రాజకీయాలు వేరు కాబట్టి ఆ ఆంక్షలు చాలా పరిమితంగానే ఉన్నాయి. ఇంకోవైపున మనకు రష్యా అండగా ఉంది. భారతదేశం అలీన దేశాల కూటమిలో ఉండటం వల్ల అనేక దేశాలతో మిత్రత్వం ఉంది కాబట్టి ఆంక్షలు అనేవి పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. పాకిస్తాన్ ఈ లోపల ఇండియా దగ్గర ఉంది కాబట్టి నేను కూడా సంపాదిస్తానని ప్రయత్నం చేయడం, పాకిస్తాన్లో ఒక
అణుశాస్త్రవేత్త ఆయన, ప్రపంచ ప్రసిద్ధ అణుశాస్త్రవేత్త ఆయన రహస్యంగా ఆ, దాన్ని దాన్ని ఏమంటారు డిజైనింగ్ సెంట్రిఫ్యూజల్స్ అంటారు, ఆ డిజైనింగ్ ని సంపాదించడానికి అనేక అణ్వస్త్ర దేశాలకు ప్రయాణించి మొత్తానికి దాన్ని సంపాదించడం, డిజైన్ చేయడం, పాకిస్తాన్ కూడా అణు కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఆ విషయంలో ఈ సౌత్ ఏషియాలో పవర్ బ్యాలెన్స్ చేయాలి కాబట్టి అమెరికా పాకిస్తాన్ విషయంలో చూసి చూడనట్టుగా ఉంది. కానీ పాకిస్తాన్ లో ఎవరైతే అణుబాంబులు తయారు చేయడానికి పరిశోధనలు చేసి రూపొందించారో అదే వ్యక్తి అమెరికాకి వాళ్ళ కంటగింపు అన్న ఉత్తర కొరియా కూడా ఫార్ములా అందించాడు. అదే వ్యక్తి ఇరాన్ కూడా ఆ డిజైన్స్ చేరవేశాడు. ఆ డిజైన్స్ చేరవేసిన తర్వాత ఆ డిజైన్స్ చాలా నాసిరకంగాను ముతక రకంగాను ఉండటం వల్ల అప్పటికే ఇరాన్ లో ఉండే భౌతిక శాస్త్రవేత్తలు అణుశాస్త్రవేత్తలు దాన్ని మరింతగా పరిశోధించి మరింత వాల్యూ ఎడిషన్ చేసి దాన్ని అణ్వస్త్ర తయారీకి కావాల్సిన విధంగా డిజైన్స్ తయారు చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎప్పుడు? దాదాపు 30 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినప్పుడు ఇరాన్ ఉన్న సౌకర్యం ఏంటంటే యురేనియం చాలా సమృద్ధిగా దొరుకుతుంది. యురేనియం కోసం యురేనియాన్ని ఎక్కడి నుంచో దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ యురేనియాన్ని శుద్ధి చేసే ప్రాసెస్ ని వాళ్ళు ఎప్పుడో కనిపెట్టుకున్నారు. అయితే శుద్ధి చేసే దాంట్లో ఒక లెక్క ఉంటుంది. 90% శుద్ధి చేస్తే అది వెపన్ గ్రేడ్ అణ్వస్త్రం తయారు చేయడానికి పనికొస్తుంది. 60%, 50% చేస్తే కేవలం విద్యుత్ తయారు చేయడానికే పనికొస్తుంది. ఇంక 30% చేస్తే అందువల్ల చాలా దేశాలు ఏం చేస్తాయంటే విద్యుత్ తయారు చేయడం కోసం కూడా అమెరికా లాంటి దేశాల నుంచి యురేనియాన్ని కొనుక్కుంటాయి. కానీ ఎవరి దగ్గర కొనకుండానే ఇరాన్ ఆ స్థాయి యురేనియాన్ని సొంతంగా రూపొందించుకోవడం వల్ల దీనికి అణ్వస్త్రాలు తయారు చేసే స్థాయి శుద్ధి చేయడం కూడా తెలుసు అని ప్రపంచానికి బయటికి పొక్కినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి అమెరికా రకరకాల ప్రయత్నాలు చేసింది. ఒకటి, అక్కడ అణు కార్యక్రమం యొక్క మూల పురుషుడిని బెదిరించి తమ వైపు తిప్పుకుంది, డిఫెక్టివ్ సిఐఏ తమ వైపు తిప్పుకుంది. తర్వాత అతని సహకారంతో ఇరాన్లో ఏ అణుశాస్త్రవేత్త ఉన్నప్పటికీ వాటికి ఒకటే ఆఫర్, నువ్వు నీ కుటుంబ సభ్యులతో సహా అమెరికాకు వచ్చి సెటిల్ అయిపో, లేదంటే హత్యకు గురవుతావు. ఒప్పుకున్న వాళ్ళు చాలా మంది అమెరికాకు వెళ్ళిపోయారు. చాలా మందిని ఇజ్రాయెల్ దగ్గర టెక్నాలజీ ఎట్లా ఉందంటే మనుషుల్ని డైరెక్ట్ గా మిసైల్స్ ఉపయోగించి మనిషిని చంపగలరు. 10 మంది 100 మందిలో ఫలానా మనిషిని చంపాలనుకుంటే ఆ మనిషి మీద మాత్రం మిసైల్ వేయగలిగే టెక్నాలజీతో అనేక చోట్ల వాళ్ళు ప్రయాణించే కార్లను పేల్చివేసి వాళ్ళు మనుషులను వ్యక్తిగతంగా దాడి చేసి కొన్ని 100 మంది అణుశాస్త్రవేత్తల్ని ఇజ్రాయెల్ ద్వారా అమెరికా చంపించింది. ఎందుకు ఇరాన్కు అణ్వస్త్రం వస్తే ఏంటి ఇబ్బంది? ఎందుకంటే మధ్యప్రాచ్యం అంటాం, మధ్య ఆసియా అంటాం, లేదంటే వాళ్ళేమో మనమేం వెస్ట్ ఆసియా అనాలి, వాళ్ళు మిడిల్ ఈస్ట్ అంటారు, మధ్యప్రాచ్యం అంటారు. వెస్ట్ ఏషియాలో ప్రాబల్యం కోసం సమస్య. ఈ వెస్ట్ ఏషియాలో ఎవరికి పైచేయిగా ఉండాలనే ప్రాబల్యం కోసం సమస్య. ఎందుకు వెస్ట్ ఏషియా అంత ముఖ్యమైనది? వెస్ట్ ఏషియా అంటే ఇరాన్, ఇరాక్, లెబనాన్, మన ఒమాన్, ఖతార్ ఇవన్నీ ఉన్నటువంటి ప్రాంతం ఉంది కదా. ఇది మిడిల్ ఈస్ట్, ఇజ్రాయెల్, పాలస్తీన్. ఒకప్పుడు ఆ ప్రాంతం మీద సామ్రాజ్యవాదులకు పెద్దగా పట్టింపు ఏమీ లేదు. వాళ్ళకున్న ఒకటే ఒక పట్టింపు ఏంటంటే అది భారతదేశానికి వెళ్ళే దారి, భారతదేశానికి యూరోప్ నుంచి రావడానికి దగ్గర దారి. ఆ దగ్గర దారిలో ఎవరు శత్రువులు లేకుండా చూసుకోవాలి. ఆ దారుల మీద సుయాజ్ కెనాల్ కానీ, ఇవాళ హర్బోజ్ సంధి కానీ, ఈ సంధి లాంటి చోట ప్లేసుల్లో ఎవరో శత్రు రాజ్యాలు లేకుండా ఉంటే వాళ్ళు సులువుగా వాళ్ళ సరుకు రవాణా చేయడం కానీ, వాళ్ళ సైన్యాన్ని కదిలించడం కానీ సాధ్యపడుతుంది. కేవలం ఆ రూట్ల మీద మాత్రమే వాళ్ళ పట్టింపు ఉండేది. ఎప్పుడైతే 1908లో ఇరాన్లో ప్రపంచంలో మొదటిసారిగా మిడిల్ ఈస్ట్ లో చమురు నిల్వలు కనుగొనబడ్డాయో, చమురు నిల్వలు ఉన్నాయని తెలిసిందో, అప్పటి నుంచి మధ్యప్రాచ్యంలో అనేక వరుసగా 2 సంవత్సరాలకు ఒక దేశంలో వాళ్ళ ఆయిల్ ఫీల్డ్స్ బయటపడటం వల్ల ఇంత ఖరీదైన, ఇంత సంపన్నమైన వనరులు వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి దాన్ని ఎట్లా తమ చేతుల్లో పెట్టుకోవాలి, ఎట్లా చేజిక్కించుకోవాలి అనే ఆశ ఆ రోజు నుండి బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు కలిగింది. ఇరాన్లో ఆయిల్ ఫీల్డ్ ని కనుగొన్నది ఎవరు, డ్రిల్లింగ్ చేసింది ఎవరంటే అప్పటి దాన్ని ఆంగ్లో పర్షియన్ ఆయిల్ కంపెనీ. అదే తర్వాత బ్రిటిష్ పెట్రోలియం కంపెనీగా మారింది.
అదే భారతదేశంలో భారత్ పెట్రోలియంగా ఉంది. మనం దాన్ని జాతీయం చేసిన తర్వాత మనం దాన్ని భారత్ పెట్రోలియం పిలుస్తున్నాం, కానీ జాతీయం చేయకముందు అది బ్రిటిష్ పెట్రోలియం. ఆ సంస్థ ఢిల్లీ చేసి కనిపెట్టింది. ఇప్పుడు ప్రపంచంలో ఉండే చమురు నిల్వల్లో దాదాపు 4వ వంతు 25% ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ ఆర్ విత్ ఇరాన్. అంతేకాదు, ఇరాన్ దగ్గర చాలా సుసంపన్నమైన రాగి నిక్షేపాలు ఉన్నాయి. అట్లాగే ఇరాన్ దగ్గర యురేనియం సొంతంగా ఉంది. ఇది తన అణుసామర్థ్యానికి కావాల్సినంత యురేనియం ఉంది. అట్లాగే ఇరాన్లో మంచి దాంట్లో వ్యవసాయ యోగ్యమైన భూమి 10% ఉంది ఇరాన్లో. కానీ అంతకంటే మించి సంపద ఇవ్వగలిగేటువంటి వనరులు చాలా విపరీతమైన బొగ్గు ఉన్నది, బంగారం ఉన్నది. నిజానికి ఇన్ని వనరులు, ఇన్ని ఖనిజ నిక్షేపాలు ఉన్న దేశం ప్రపంచంలో చాలా సంపన్నంగా ఉండాలి, చాలా సుసంపన్నంగా ఉండాలి. కానీ ఎందుకు లేదు? పేదవాడి దగ్గర ఉండే వనరులు అవి పేదవాడికి శత్రువుగా మారుతాయని చెప్పుకుంటారు కదా. అంటే వాడికి దాన్ని కాపాడుకునే శక్తి లేదు. అందువల్ల ఎవడు దౌర్జన్యం, ఎవడు బలవంతుడు, వాడు ఆ వనరులను కబ్జా చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ మధ్య ఆసియాలో ఉన్న చమురు నిల్వలు తమ చేతిలో పెట్టుకోవడం కోసం మధ్య ఆసియా రాజకీయాల్ని నియంత్రించే పని సామ్రాజ్యవాదులు చేశారు. నిజానికి ఇరాన్ ఎప్పుడు కూడా స్వయంగా ఏ దేశపు పరిపాలనలోనూ వలస పాలనలో లేదు. ఇప్పటిదాకా వలస పాలనలు లేని దేశాల్లో ఇరాన్ ఒకటి. వాళ్ళు ఈ మధ్య చాలా గర్వంగా కూడా చెప్పుకుంటారు, మిమ్మల్ని ఎవరు పరిపాలించలేదు, మమ్మల్ని మేము పరిపాలించుకున్నాం. కానీ 20వ శతాబ్దం ప్రారంభంలో ఇరాన్ కేవలం స్థానిక షేకులు, స్థానిక గజార్ అనే వంశం పాలకు నవాబుల్ లాంటి వాళ్ళు పాలిస్తున్న దశలో ఉన్న సమయంలో అడుగుని ఒకవైపున అటోమన్ ఎంపైర్ అంటాం, టర్కీ సామ్రాజ్యం, పైన రష్యా ఆ రోజుల్లో చాలా విస్తరణ జార్ల అధీనంలో అది సామ్రాజ్యాలు మొత్తం తన సుస్థాపితం చేసుకుంటూ తను బలపరుచుకుంటున్న సమయంలో బ్రిటిష్ వాళ్ళకు రష్యా వాళ్ళ నుంచి ఒక భయం ఉండేది. మీరు గమనించండి, 100 ఏళ్ల క్రితం కూడా అంతే. ఇప్పుడు కూడా యూరోప్ రష్యా నుంచే భయం. ఆ రోజులు కూడా యూరోప్కి రష్యా నుంచే భయం. రష్యా ఎక్కడ ఆక్రమించుకుంటూ వస్తుంది, మధ్యప్రాచ్యాన్ని, కింద ఆఫ్రికాను ఆక్రమించుకుంటుందో, తమ వనరులు ఎక్కడ పోతాయో, తమ వలసలు ఎక్కడ పోతాయో అని బ్రిటిష్ వాళ్ళకు చాలా బెంగగా ఉండేది. అందుకోసం వాళ్ళు రష్యా వాళ్ళని నిలువరించడానికి, వాళ్ళు మరింత దిగువకు రాకుండా ఉండటం కోసం అట్టమన్ ఎంపైర్ అనే దాన్ని, టర్కీ ఎంపైర్ని వాళ్ళకు బఫర్గా ఉపయోగించుకున్నారు. ఆటోమన్ ఎంపైర్ తటస్థంగా ఉండేది, కొంత బ్రిటిష్ వాళ్ళకు అనుకూలంగా కూడా ఉండేది. కానీ మొదటి ప్రపంచ యుద్ధంలో ఏం జరిగిందంటే, ఆటోమన్ ఎంపైర్, టర్కీ సామ్రాజ్యం జర్మనీ వైపు, ఇటలీ వైపు మొగ్గేసరికి బ్రిటిష్ వాళ్ళకి ఒక్కసారిగా అదొక పెద్ద కుదుపు. కాబట్టి ఆటోమన్ ఎంపైర్నే ధ్వంసం చేయాలని నిర్ణయించుకున్నారు. అంటే టర్కీ పాలకుడు ఖలీఫా ఉంటాడు, ఆ ఖలీఫా మొత్తం ప్రపంచం ముస్లింలకే అతను రాజు కింద, పెద్ద కింద పరిగణించేవాడు. ఆటోమన్ ఎంపైర్ని కూల్చేసి ఆ ఖలీఫాను డిస్మాంటిల్ చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు చాలా ఆందోళన గురయ్యారు. మన దేశంలో కూడా ఖిలాఫత్ ఉద్యమం వచ్చింది, మనకు తెలుసు. ఆ అటమన్ ఎంపైర్ని ధ్వంసం చేసే ప్రయత్నంలో భాగంగా, అటమన్ ఎంపైర్లో భాగంగా ఉండింది పాలస్తీనా. ఆ పాలస్తీనాని ఆ ప్రాంతంలో స్టెబిలిటీ కోసం రకరకాల వాళ్ళకి ఎరగా వేయటం మొదలుపెట్టింది బ్రిటిష్. ఒకటి అరబ్బులకేమో పాలస్తీనా మీదే అని చెప్పింది, ఇంకోవైపున ఫ్రెంచ్ వాళ్ళకేమో నువ్వు నాకు సహాయం చేస్తే మీకు ఆ ప్రాంతాన్ని మీకు ఇచ్చేస్తానని చెప్పింది, ఇంకోవైపున యూదులకేమో మీకు అక్కడ ఒక కాలనీ కట్టిస్తారని చెప్పింది. 1917 నుంచి మొదలు పెడితే 48 వరకు జరిగిన ప్రస్తావనలో చూస్తుంటే అది ఒరిజినల్గా అక్కడ అసంఖ్యాకులు, దాదాపు 70% ఆఫ్ ద పాపులేషన్ అరబ్బులు, ముస్లింలే ఉన్నారు. అయినప్పటికీ అదే ప్రాంతాన్ని తన ప్రయోజనాల కోసం అమెరికాలో ఉండే యూదులను, ఫ్రాన్స్ లో ఉండే యూదులను మెప్పించుకోవడం కోసం మీకు యూదుల కోసం ఒక చిన్న దేశాన్ని, స్వతంత్ర రాజ్యాన్ని ఇస్తారు, దాంట్లో అదే ప్రతిష్టం చెప్పడం, ఇట్లా రకరకాలుగా ఆ మధ్య ఆసియాలో పాలిటిక్స్ అర్థం మొదలుపెట్టింది. ఒకవైపునేమో అక్కడ చమురు వనరులను కాపాడుకోవటం, ఇంకోవైపున అక్కడ రాజ్యాల మధ్య తంపులాటలు పెట్టి తన ప్రయోజనాన్ని కోసం చూసుకోవడం. ఇది సెకండ్ వరల్డ్ వార్ వరకు జరిగింది. కానీ తర్వాత వచ్చేసరికి బ్రిటిష్ హయాం పోయి అమెరికా సామ్రాజ్యం అనేది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పెరిగింది మనకు తెలిసింది. ఇటువంటి ఇరాన్ కొంతకాలం రష్యా వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు
పంచుకున్నారు. ఎందుకంటే అది ఒక ఒప్పందం, బ్రిటిష్ వాళ్ళతో చేసిన ఆ, ఏమంటాం, ఒక సంధి లాంటి దాంట్లో పంచుకున్నారు. పంచుకున్నప్పటికీ స్థానిక పాలకులు పరిపాలించేవాడు. ఇంతే సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత ఇరాన్లో ఒక ఎన్నికలు జరిగాయి, ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. మోసెడ్డెక్ అనేటువంటి ఒక లిబరల్ డెమోక్రాట్ ప్రధానమంత్రిగా వచ్చాడు 1951లో. అతను ఇరాన్లో ఉన్న చమురు వనరును జాతీయం చేశాడు. ఆంగ్లో పర్షియన్ కంపెనీ అంటే బ్రిటిష్ పెట్రోలియం వాళ్ళ కంపెనీ కింద ఉన్నటువంటి ఇరాన్లోని చమురు గనులను అతను జాతీయం చేసి ఇరాన్లోని చమురు ఇరాన్కే చెందుతుంది అని ప్రకటన చేశాడు. అతను ప్రజాస్వామ్యవాది, ఎన్నికల ద్వారా వచ్చినవాడు, లిబరల్. దీంతో బ్రిటిష్ వాళ్ళకి చాలా గగ్గోలు పుట్టింది. వాళ్ళ పెద్ద మేజర్ వనరులు పోయినాయి కాబట్టి ఎట్లాగైనా మళ్ళీ నాకు ఇవ్వాలి, మళ్ళీ నా చమురు వనరులు నాకు ఇప్పించటని అమెరికా దగ్గరికి వెళ్ళి అడిగింది. అప్పుడు ఐసెన్హోవర్ కొంచెం తడపటాయించి చివరికి ఒప్పుకున్నాడు. అమెరికా వాళ్ళ సిఐ, బ్రిటిష్ వాళ్ళ M16 రెండు గూఢచార సంస్థలు కలిపి ఆ మోసెడ్డెక్ అనేటువంటి ఇరాన్ ప్రధానిని కుట్ర ద్వారా కూల్చివేశారు. ఆ ప్రభుత్వాన్ని పడగొట్టి అతన్ని గృహ నిబంధనలు పెట్టాడు. అతని తర్వాత 15 సంవత్సరాలు బతికాడు. 15 సంవత్సరాలు కూడా మన షేక్ అబ్దుల్లా గృహ నిబంధనలోనే ఉన్నాడు. ఆ సమయంలో అంటే చేసి మళ్ళీ చమురు వనరులను మళ్ళీ బ్రిటిష్ కంపెనీకి అప్పచెప్పారు. అంటే ఒకప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలగొట్టిన ఘనత అమెరికా అండ్ బ్రిటిష్ దేశాలు. ఇవాళ ఆ రెండు దేశాలు ఇవాళ ఇరాన్లో ప్రజాస్వామ్యం లేకపోవడం గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఆ రోజున ఆ మొసడ్డెగ్ని కూల్చివేసి ఆ ప్లేస్ లో రజా పెహ్లవి అనేటువంటి రాజుని అక్కడ కూర్చోబెట్టారు. అంతమందే కూలిపోయిన రాజుని మళ్ళీ పునఃప్రతిష్టాపన చేశారు. అతను దేశంలో చాలా ఆధునికమైన జీవిత విధానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ మొత్తం వనరులన్నింటినీ అమెరికాకి అధీనం చేశాడు. పూర్తి అమెరికా అనుకూల దేశంగా ఇరాన్ తీర్చిదిద్దాడు. 79లో ఆ ఇరాన్ అనుకూల, అమెరికా అనుకూల విదేశాంగ విధానం, పాశ్చాత్య అనుకూల జీవిత విధానం, ఈ రెండింటి మీద ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకత అది మత అనుకూలతగా మారి మత పెద్దల దేశంలోకి ప్రజా ఉద్యమం వెళ్ళి 1979లో ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చి అమెరికా పహ్లవీ దేశం నుంచి పారిపోయాడు. ఇరాన్ సిబ్బందిని వాళ్ళందరినీ వీళ్ళు బందీలుగా తీసుకున్నారు. 79 నుంచి ఇప్పటిదాకా కూడా ఇరాన్ ఎవరైతే ఇస్లామిక్ రెవల్యూషన్ యొక్క కొనసాగింపులో ఉన్నది. మనకు ఈ సందర్భంగా మరొకటి మనం తెలుసుకోవాలి. దీంట్లో న్యాయాన్యాయాల గురించి మాట్లాడేటప్పుడు ఇరాన్ చిన్న దేశం, ఇరాన్ వనరులు ఉన్న పరాధీనమైపోయిన వనరులు, ఇరాన్ అగ్రరాజ్యాలు చాలా ఇబ్బంది పెట్టాయి, అణిచివేశాయి, తన వనరులు తాను ఎంజాయ్ చేయకుండా చేశాయి. అదే సమయంలో రజా పహ్లవి ఒక రకంగా ప్రజల్ని అణిచివేస్తే ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఇస్లామిక్ రెవల్యూషన్ పెద్దలు, మొదటి అయతుల్లా ఖమేనీ కానీ తర్వాత వచ్చిన మొన్న చనిపోయిన ఖమేనీ కానీ వీళ్ళ హయాంలో దేశమేమి సుభిక్షంగా లేదు. ముఖ్యంగా కమ్యూనిస్టులు గుర్తించవలసింది, కమ్యూనిస్టులను విమర్శించేవాడు. మీరు ముల్లాలను సమర్థిస్తారు, టెర్రరిస్టులను ఇస్లామిక్ టెర్రరిస్టులను పెంచి పోషించే ఇరాన్ లాంటి వాళ్ళని సమర్థిస్తారని కమ్యూనిస్టులు విమర్శించే వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, పెద్ద అయతుల్లా ఖమేనీ కమ్యూనిస్టుల్ని ఊచకొత కోసాడు. ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత కేవలం రజా పహ్లవి అనుకూలుడనే కాదు, దేశంలో ఉన్న సోషలిస్టులని, కమ్యూనిస్టులని వేలాది మంది విచారణ చేశాడు, జైళ్లలో పెట్టాడు, వందలాది మంది చంపేశాడు, ఉరిశిక్షలు విధించారు. మొన్న జనవరి డిసెంబర్లో ఇరాన్లో జరిగిన ప్రజాస్వామ్య ఉద్యమం అని చెప్తున్నారు కదా, నిరసన ప్రదర్శనలు. ఆ నిరసన ప్రదర్శన సందర్భంగా కూడా అనేక మంది కమ్యూనిస్ట్ వామపక్ష అనుకూలులు ప్రభుత్వం చేత నిర్బంధానికి గురయ్యారు, ఉరిశిక్షలకు గురయ్యారు. కాబట్టి అక్కడ ప్రభుత్వం ప్రగతిశీల భావాలకి, కమ్యూనిజానికి, ప్రజల్లో ఉండే ప్రజాస్వామ్య శక్తి వీటన్నిటికి వ్యతిరేకమైన ప్రభుత్వమే. అయినా మనం ఎందుకు సమర్థిస్తామంటే వాడు ఎదుర్కొంటున్నది అక్కడ వాడు ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తున్నందుకు కాదు, అమెరికా వాడు దాడి చేస్తాడు. అమెరికా కావాల్సింది ఇస్తే వాళ్ళ దేశంలోని ప్రజల మీద ఎవడైనా ఏమైనా చేసుకోవచ్చు.
అమెరికా వాడు ఎందుకు దాడి చేస్తున్నాడంటే వాడి వనరుల మీద వాడికి అధికారం ఉందని అనుకుంటున్నాడు. ఇంకోటి, వాడి దేశాన్ని నేను రక్షించుకుంటాను, నేను నా అణ్వస్త్రాన్ని తయారు చేయడం అనేది సార్వభౌమాధికారంలో భాగం అనుకుంటున్నాడు కాబట్టి అమెరికా దాడి చేస్తుంది. అట్లాగని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మనం సమర్థించాలని కాదు. ఇప్పుడున్న ప్రభుత్వం తప్పనిసరిగా ప్రజాస్వామ్యం వ్యతిరేకంగానే ఉంది. అక్కడ ప్రజలు నిరసన తెలిపిన ప్రజల్ని తీవ్రంగా అణిచివేస్తుంది. కొన్ని వేల మందిని, దాదాపు ఉన్న జనవరిలో జరిగిన నిరసనలో దాదాపు 15,000 మంది నిరసనకారులు చనిపోయారు. దీంతో చాలా మంది పోలీసు కాల్పులు జరిపారు, కొంతమంది ఘర్షణలో చనిపోయారు. ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అక్కడ ఉన్న ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వమే. కానీ ఆ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం మీద నువ్వు జూన్లో ఫిబ్రవరి 25 నుంచి మొదలుపెట్టిన దాడుల వల్ల అక్కడ ప్రజలు గత్యంతరం లేక ఆ ప్రభుత్వాన్ని సమర్థించవలసిన పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకులే అయినప్పటికీ అమెరికాకు అనుకూలుడు కాదు. అమెరికా ద్వారా వచ్చే, ఎందుకంటే ఎవరైతే ప్రజాస్వామ్య ప్రదర్శనలు చేశారో, నిరసన ప్రదర్శనలు చేశారో వాళ్ళలో ఇరాన్లో నిషేధంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు, కమ్యూనిస్ట్ పార్టీల ద్వారా సంఘటితమైన వాళ్ళు ఉన్నారు. ఫ్రాన్స్ లో ప్రవాసంలో ఉన్నటువంటి రజా పహ్లవి కుటుంబీకుడు, అతను కూలిపోయిన షా ఉన్నాడు కదా, అతని కొడుకు మనవడు, అతను నాకు అప్పచెప్పండి అని అమెరికాను అడుగుతున్నాడు ఇరాన్ తనకు అప్పచెప్పమని. అతనికి అనుకూలంగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇజ్రాయెల్ ఏజెంట్ ఉన్నారు, అమెరికా ఏజెంట్ ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రదర్శనలో. జెన్యున్ గా ప్రజాస్వామ్యం కావాలని కోరుకుంటున్న వాళ్ళు, జెన్యున్ గా అక్కడ ఉన్న ప్రభుత్వం చేస్తున్న పనులు వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉన్నారు. చాలా గందరగోళంగా ఉన్న వాతావరణం. కాబట్టి మనల్ని అడిగేటప్పుడు ఆ ప్రభుత్వం క్రూరమైన ప్రభుత్వం కదా, అక్కడ అణిచివేస్తోంది కదా అంటే దాన్ని మనం ఖండించాల్సిన అవసరం లేదు. కరెక్టే, క్రూరమైన ప్రభుత్వమే, అక్కడ ప్రజలను అణిచివేస్తున్న నిజమే. అయినంత మాత్రం నువ్వు దాడి చేయడానికి హక్కు లేదు. రేపు నరేంద్ర మోడీని వెనజులా ప్రెసిడెంట్ తీసుకెళ్ళినట్టుగా అమెరికాకి నచ్చలేదు అనుకోండి, ట్రంప్కు నచ్చలేదని వచ్చి మన దేశం మీద దాడి చేసి నరేంద్ర మోడీని ఎత్తుకుపోతారంటే మనందరం కూడా వ్యతిరేకిస్తాం. మనం నరేంద్ర మోడీని ఎంత విమర్శిస్తున్న వాళ్ళమైనప్పటికీ, ఆయన పాలన మనకి ఎంతకు నచ్చకపోయినప్పటికీ, అతను మన దేశం వాడు కాబట్టి, మన పాలకుడు కాబట్టి, అతన్ని బంధించి తీసుకెళ్తాం, మన పాలకుడుగానే తీసుకెళ్తున్నాడు కాబట్టి మనం దాన్ని వ్యతిరేకిస్తాం. అట్లా దాన్ని, ఆ సెటిలిటీని అర్థం చేసుకోవాల్సిన అవసరం. కాబట్టి ఇవాళ ఎందుకు అది అణ్వస్త్రం కోసం అంత సీరియస్ గా ఉంది? అణ్వస్త్రం అనేది ఆ దేశం యొక్క అధికారానికి సంబంధించిన విషయం ఎందుకైంది? ఇంతకుముందు మన భారతదేశం గురించి నేను మాట్లాడినప్పుడు 1997లో రెండో అణు పరీక్ష చేసిన తర్వాత భారత్ మీద అమెరికా మళ్ళీ ఆంక్షలు విధించింది. మీకు ఎవరికన్నా రాజకీయాలు 20-30 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి గమనిస్తూ ఉన్న అలవాటు ఉంటే, మొదటి యూపీఏ హయాంలో, మొదటి మన్మోహన్ సింగ్ మొదటి హయాంలో భారత అమెరికా అణు ఒప్పందం గురించి చాలా సార్వభౌమాధికారానికి సంబంధించిన విషయం ఉంది. భారతదేశం దగ్గర అణుబాంబు ఉన్నది అనే విషయాన్ని చూసినట్టు ఉండడానికి అమెరికా వాడు ఒప్పుకున్నాడు. కానీ నువ్వు ప్రపంచం దృష్టిలో కట్టుబడినట్టు ఉండాలి కదా. కాబట్టి నీ దగ్గర ఎంత యురేనియం ఉంది, దేనికి ఎంత ఖర్చు పెట్టావు, మేము ఆడిట్ చేస్తాం. మేము ఆడిట్ చేయడానికి ఒప్పుకో, అది ఒప్పందం. నువ్వు ఆడిట్ చేయడానికి ఒప్పుకుంటే నీకు కావాల్సిన అణుశక్తికి కావాల్సిన యురేనియం నేను ఇస్తాను, నేను ఇచ్చిన దానికి నువ్వు లెక్కలు చూపించు అనే ఇది ఒప్పందం. అంటే ఈ ప్రపంచం దృష్టిలో మనం కూడా ఒక సిస్టంలోకి లోబడి ఉన్నట్టు, మన దగ్గర కూడా యురేనియం, మన దగ్గర ఉన్న యురేనియానికి ఖాతా మన లెక్కలు, చిట్ట ఆవర్జ అంటాం కదా, అది చూపిస్తున్నట్టు లెక్క. అది చేయటం కూడా మనకు అవమానమే అని ఆ రోజున వామపక్షాలు దాన్ని వ్యతిరేకించింది. కానీ మన్మోహన్ సింగ్ అది చేయటం వల్లే మనకు భద్రత ఉంటుందని వాళ్ళు చేశారు. సరే, వామపక్షాలు ఉపసంహరించుకున్న ప్రభుత్వం కొనసాగింది. అంటే ఈ ప్రక్రియ అనేది ఇవాళ ఇరాన్తో బాంబులతో దాడులతో జరుగుతున్న ప్రక్రియ మన దగ్గర కూడా ప్రకటనలతోనో ఆంక్షలతోనో ఇంకో రకంగానూ జరిగింది. ఇది కొత్త విషయమే కాదు. ఇరాన్ ఎందుకు ఇరాన్కు ఉన్నటువంటి ఆశ ఏంటి? ఇరాన్కున్న ఆశ మీకు ఒక ప్రాంతీయ శక్తిగా రూపొందాలనుకోవడం. ఇండియా ఎట్లాగైతే దక్షిణాసియాలో తను కూడా ఒక శక్తిగా రూపొందాలనుకొని, అటు శ్రీలంకలో జోక్యం చేసుకునేటి, మాల్దీవుల్లో జోక్యం చేసుకొని చేయడానికి ప్రయత్నించి వాళ్ళ మన ఇరు పొరుగు దేశాలన్నీ కూడా మనకి ఎక్కడ ఎవరితోనూ సఖ్యత లేని పరిస్థితి ఎట్లా ఏర్పడిందో అట్లా కాదు. కానీ ఇరాన్ కూడా ఆ ప్రాంతంలో ఒక చెప్పుకోదగ్గ శక్తిగా ఉండాలని ప్రయత్నం చేయటం ద్వారా, అది పాలస్తీనా వాళ్ళకు సహాయం చేయడం ద్వారా
మిగతా తక్కిన అరబ్ దేశాలను ముస్లిం దేశాలను కూడగట్టవచ్చు అనుకున్నారు. కానీ అమెరికా కానీ పాశ్చాత్య ప్రపంచం కానీ ఇతర ముస్లిం దేశాలు తమ వైపు తిప్పుకున్నాయి. సౌదీ అరేబియా కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఖతార్ కావచ్చు, ఒమన్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, కువైట్ కావచ్చు, ఇవన్నీ కూడా అమెరికాకు ఆశ్రయం ఇచ్చి వాళ్ళ సైనిక స్థావరాలకి స్థలాన్ని ఇచ్చాయి, చోటునిచ్చాయి. మొన్న యుద్ధంలో ఏమైంది? అమెరికా వాడు వచ్చి, ఇజ్రాయెల్ వాడు వచ్చి ఇరాన్ మీద దాడి చేస్తాడు, ఇరాన్ వచ్చి బహ్రెయిన్ మీద దాడి చేస్తుంది, లేదా కువైట్ మీద దాడి చేస్తుంది, లేదా యుఏఈ మీద దాడి చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే ఆయా దేశాల్లో అమెరికా స్థావరాలు ఉన్నాయి. నేను అమెరికా వెళ్ళి కొట్టలేను కదా, నా దగ్గరలో ఉన్నదా నేను కొడతాను. ఇది ఏమైంది? ఇది కొడుతూ ఇట్లా వీళ్ళు దాడి చేస్తున్నప్పటికీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ముస్లిం దేశాలు రెసిస్ట్ చేయలేకపోయింది. వాళ్లకు ఒక రకమైన అమెరికాతో కలిసి యుద్ధంలో పాల్గొనడానికి సంసిద్ధత లేకపోయింది. వాళ్ళకే కాదు, యూరోప్కే లేకపోయింది, యూకేకి లేకపోయింది, ఫ్రాన్స్కి లేకపోయింది. ఎందుకంటే వీళ్ళందరూ ఈ యుద్ధంలో ఒక అనైతికతను వాళ్ళు చూశారు. ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ కలిసి చేస్తున్న పద్ధతి దేశాధినేతని చంపడం, వరుస పెట్టి మీరు గమనించుండొచ్చు. వాళ్ళ ఇరాన్ అధ్యక్షుడు ఒక టీచర్, అల్ లారిజాని అని ఒక సెకండ్ ఈ అక్కడ ఉండే సైన్య సెక్యూరిటీ వ్యవహారాలకు సంబంధించి చాలా పెద్ద పొజిషన్లో ఉన్న ప్రొఫెసర్. అతన్ని కూడా చంపేశారు మిసైల్స్ వేసి. వాళ్ళు ఇరాన్ వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు, మా దగ్గర ఉన్న మా మంత్రులను చూడండి, మా అధికారులను చూడండి, ఎవరో ఎంత ఎడ్యుకేటెడ్, నువ్వేం చదువుకున్నావు ట్రంప్ని, నెతన్యాహుని అడుగుతున్నారు. ఇది మాది సంస్కారవంతమైన దేశం, మా సంస్కారవంతమైన పాలకులు అని చెప్పడానికి. నిజంగానే చాలా ఇంటెలిజెన్షియా చాలా ఎక్కువగా ఉంది. గుర్తించవలసిన విషయం, దేనికైనా దాని క్రెడిట్ దానికి ఇవ్వాలి. ఇరాన్లో 97% అక్షరాస్యత ఉంది. ఇరాన్లో శాస్త్ర, ఇంజనీరింగ్, ప్రొఫెషనల్, సాంకేతిక రంగాలలో 50% నుంచి మహిళల ప్రాతినిధ్యం ఉంది. మిసైల్ తయారీ, యుద్ధ సామాగ్రి తయారీలో మహిళల పాత్ర చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఏ దేశంలో, అమెరికా కంటే కూడా మహిళల అక్షరాస్యత ఇరాన్లో ఎక్కువగా ఉంది. అక్కడ హిజాబ్ అనే ఒక ఆచారం ఉండొచ్చు, హిజాబ్ని ఎన్ఫోర్స్ చేయడం మీద నిర్బంధం ఉండొచ్చు, కానీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి చదువు కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రొఫెషనల్ ట్రైనింగ్ కానీ, అంటే పెద్ద సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో వాళ్ళు అక్కడ ఆడవాళ్ళకున్న ప్రవేశం ఇక్కడ లేదు. ఇవాళ వాళ్ళ యుద్ధాన్ని ఎట్లా తట్టుకోగలిగారు? అమెరికా లాంటి దేశం మన మీద దాడి చేస్తే మనం తట్టుకోగలమా అని మొదలు ప్రశ్నించుకున్నాం కదా. వాళ్ళ యుద్ధాన్ని ఎట్లా తట్టుకోగలిగారు? వాడికి ఇజ్రాయెల్కి ఉన్నంత సాంకేతికత, చాకచక్యం లేదు. వాడు ఎక్కడున్నా ఎవరినైనా చంపగలడు. ఆకాశ మార్గంలో వాడికి అంత బలం లేదు. కానీ వాళ్ళ దగ్గర ఎక్కడ బలం ఉందో చూసుకున్నాడు. హెర్మజ్ జలసంధి అక్కడ పట్టుకున్నాడు. అక్కడ కూడా చాలా చిన్న చిన్న ఆయుధాలతో వాళ్ళు తయారు చేయగలిగింది చిన్న చిన్న డ్రోన్లు, చాలా చిన్న మిసైల్స్. దాన్ని కొండల కింద, వాటి కింద భూగర్భంలో ఫ్యాక్టరీలు పెట్టి తయారు చేసి యుద్ధాన్ని వాళ్ళు ఎదుర్కొన్నారు. ఇవాళ అమెరికా యుద్ధాన్ని కొనసాగించలేని పరిస్థితికి వచ్చింది. ఏదో రకమైన ఒప్పందం జరుగుతుంది. ఒప్పందం ఏంటంటే సమస్య, నువ్వు 20 ఏళ్ళ దాకా అణు కార్యక్రమం జోలికి పోవద్దు. ఇప్పుడు ఒకటి, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ దగ్గర 450 కిలోల శుద్ధి చేసిన యురేనియం ఉంది. దాన్ని కనుక ఉపయోగించుకుంటే వాళ్ళు ఒక సంవత్సరంలోనే 10 బాంబులు తయారు చేయగలరు. ఎక్కడైతే ఆ శుద్ధి చేసిన యురేనియం ఉందో వాటి మీద పోయిన సంవత్సరం జూన్లోనూ, ఇప్పుడు మొన్న ఫిబ్రవరి తర్వాత కూడాను చాలా బాంబులు వేశారు. బాంబులు వేసినా ధ్వంసమైందో లేదో అమెరికాకి తెలియదు. పైన ధ్వంసమైంది కానీ అక్కడ అట్లాగే ఉంది. భూగర్భం లోపల 80-90 ఏమంటారు మీటర్లు, 100 మీటర్ల లోపల ఉంది. కాబట్టి దాన్ని ఇచ్చేయమని వాళ్ళు అమెరికా అడుగుతారు. అది ఇచ్చేయడానికి కుదరదని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు అడుగుతుంది అంటే అమెరికా ఏమడుగుతుంది, 20 సంవత్సరాల దాకా అణ్వస్త్రాల జోలికి వెళ్ళదు. ఇరాన్ ఏమంటుంది, నేను 5 సంవత్సరాల దాకా వెళ్ళను. అసలు వెళ్ళకపోవడం అనేది లేదు అక్కడ ఎజెండా. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ కూడా చెప్తుంది ఏంటంటే, ఇరాన్ వాడి దగ్గర ఎంత కెపాసిటీ ఉందంటే సంవత్సరంలో అణుబాంబు తయారు చేస్తాడు. అంటే వాడి మీద అమెరికా వాడు బాంబులు వేసి లేదు, వాడు సంవత్సరంలో చేయదు, 10 సంవత్సరాలు పడుతుంది అంట. అంటే వాడి దగ్గర టెక్నాలజీ వచ్చింది. ఎంతమంది మనుషులను చంపేసినా ఇంకా చాలా మంది శాస్త్రవేత్తలు తయారయ్యారు. ఎవరో ఒకడు దాన్ని అందిపుచ్చుకుంటారు, రేపు పొద్దున అణుబాంబులు తయారు చేస్తారు.
అణుబాంబులు తయారు చేస్తున్నంత మాత్రాన అణుబాంబులు ఉపయోగిస్తారని కాదు. అణుబాంబు అనేది ఒక డిటరెంట్. మన దగ్గర పాకిస్తాన్ ఇద్దరి దగ్గర అణుబాంబులు ఉన్నాయి కాబట్టి ఇద్దరు పెద్ద యుద్ధం చేసుకోరు. ఏదో చిన్న చిన్న యుద్ధాలు జరుగుతాయి కానీ పెద్ద యుద్ధం చేసుకుంటే ఎవరి మీద బాంబు వేసినా ఇద్దరు తెచ్చిపోతారు. కాబట్టి డిటరెంట్ అనేది ఒక దేశానికి పక్కన ఒక దేశం అణుబాంబులు తయారు చేసుకోవడం, అణుబాంబులు సామర్థ్యం ఉండటం అనేది డిటరెంట్ గా పనిచేస్తుంది. కాబట్టి పాలస్తీనా మధ్యప్రాచ్యంలో శక్తిగా ఎదిగి ఇజ్రాయెల్ని అడ్డుకోవటం, తద్వారా అమెరికా ప్రాబల్యాన్ని అడ్డుకోవడం అనేది ఇరాన్ లక్ష్యంగా ఉంది. ఈ ఇరాన్ జన్మత అమెరికాకు సామ్రాజ్యవాదులకు వ్యతిరేకమా? కాదు. ఇంతకుముందు చెప్పినట్టుగా రష్యన్ సామ్రాజ్యవాదులకు, బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు లొంగి ఉన్నది. ఇదే ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషన్ తీసుకొచ్చిందని ఇరాన్ మీద కోపంతో మనం చాలా మెచ్చుకొని ఆరాధించినటువంటి సద్దాం హుసేన్ అమెరికా ప్రోద్బలం చేతనే ఇరాన్ దాడి చేశాడు. ఇరాన్ యుద్ధం అనేది జరిగినప్పుడు దానికి ఆయుధాలు సరఫరా చేసింది అమెరికానే. అదే సమయంలో మీకు తెలిసి ఉంటుంది ఇరాన్ కాంట్రా వివాదం అనేది. ఒకవైపున ఇరాన్ ధ్వంసం చేయడానికి సద్దాం హుసేన్ ఆయుధాలు ఇచ్చిన అమెరికా చాటుగా మళ్ళీ ఇరాన్ కూడా ఆయుధాలు అందింది. చాటుగా ఇరాన్ ఆయుధాలతో వచ్చిన డబ్బుని నికరాగ్వాలో కాంట్రా తిరుగుబాటుదారులకి డొనేషన్ గా అందించింది. దీన్ని ఇరాన్ కాంట్రా, నికరాగ్వా కాంట్రవర్సీ అంటారు. అంటే ఒక పక్కన యుద్ధంలో రెండు దేశాలకి వీడికి వాడికి ఇద్దరికి కూడా ఆయుధాలు సరఫరా చేసిన చరిత్ర అమెరికా కూడా అట్లా ఒక్కొక్కసారి వాళ్ళ సొంత ప్రయోజనమే తప్ప ఐడియాలజికల్ ప్రయోజనం కోసం ముందుకెళ్తుందని ఏమీ లేదు. కానీ ఇవాళ వాళ్ళకున్న తక్షణమైనటువంటి వాళ్ళ దేశం ముందుకు వెళ్ళాలంటే వాళ్లకు ఆత్మరక్షణ సామర్థ్యం కావాలి. ఆత్మరక్షణ సామర్థ్యానికి వాళ్ళు చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ కష్టాలను ఎదుర్కోవటం అనేది ఎవరైనా ఏ జాతీయవాద దేశభక్తి ఉన్నటువంటి వాళ్ళైనా కూడా దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. కాబట్టి సామ్రాజ్యవాదులు పశ్చాసియాన్ని ఉండనివ్వలేదు. అక్కడ సములు దొరికినప్పటి నుంచి వాళ్ళు పీక్కోలు తిన్నారు. వాళ్ళకి అక్కడ జోక్యం చేసుకోవడానికి అమెరికాకి ఇజ్రాయెల్ ఒక సాకు. దాన్ని ప్రతిఘటించడానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఇరాక్ కానీ, ఇరాన్ కానీ వీళ్ళందరూ ఏదో సమయంలో అమెరికాతో ఇంకో దాంతోనూ స్నేహం చేశారో, ఆ సహాయం తీసుకున్న సేమ్ టైం ఎప్పుడైతే వాళ్ళకి బలం వచ్చిందో వాటి మీద మళ్ళీ వ్యతిరేకంగా ముందుకు వాళ్ళ గొంతును వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇరాన్ అనేది మనకు దాన్ని చూసినప్పుడు ఒక ఆబ్జెక్ట్ గా చూడాల్సింది ఒక దేశం, బలహీనమైన దేశం, ఎన్నో వనరులు ఉన్నప్పటికీ సామర్థ్యాలు లేని దేశం ముందుకు వెళ్ళాలంటే ప్రపంచం ఎందుకు దానికి అంత అడ్డుపడుతున్నది అనే దాంతో మనం ఒక మూడో ప్రపంచ దేశంగా ఇరాన్ సంఘీభావంగా ఉండవచ్చు. అంతేకాదు ఇరాన్ మన చారిత్రకమైన వారసత్వానికి సంబంధించిన దేశం. మనకు తెలుసు మధ్య ఆసియా నుంచి అంతమంది పైనుంచి సెంట్రల్ ఏషియా నుంచి ఆర్యులు అనబడే వాళ్ళు మన దేశానికి వలస వచ్చారు. ఆర్యులు వలస వచ్చిన దారి ఇరాన్ అంటే అర్థం ఆర్యుల దేశం. కొంతమంది అక్కడ ఆగిపోయారు. తర్వాత కొంతమంది భారతదేశంలోకి వచ్చారు. ఇవాళ ఉత్తర భారతదేశంలో ఉన్న అత్యధిక సంఖ్యాకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండో ఆరియన్ సంతతి వాళ్ళని చెప్తాం. వాళ్ళకి ఇండో ఇరానియన్ వాళ్ళు చాలా జన్యు కణాల రీత్యా సోదరుడు. పర్షియన్ భాష, సంస్కృత భాష సోదర భాష. అట్లాగే ఈ మధ్యనే ఆవిష్కృతమైన మరొక విషయం ఏంటంటే ద్రావిడ భాషలు కూడా తెలుగు, తమిళ, మలయాళం సహా ఉన్న 70 భాషల దాకా ఉన్నాయి ద్రావిడ భాషలు. ద్రావిడ భాషల మూలము కూడా ఇప్పటి ఇరాన్లోని మరొక మూల నుంచి మొదలైన ఒక జనసమూహమే ఆఫ్ఘనిస్తాన్ మీదుగా వచ్చి హరప్పా మాంజుదర ప్రాంతంలో నివాసం ఏర్పరచుకొని అక్కడి నుంచి దక్షిణ దేశానికి వచ్చి ఇన్ని భాషలుగా, ఇన్ని సమూహాలుగా వచ్చాయి. అంటే ఒక జన్యుపరంగాను, ఆంథ్రోపాలజికల్ పరంగాను, ఒక మానవ పరిణామ పరంగాను, వలసల చరిత్ర రీత్యా కూడా భారతదేశానికి చాలా సన్నిహితమైన సంస్కృతి ఇరాన్. అందుకే వాళ్ళు మనం అంత స్నేహపూర్వకంగా లేనప్పటికీ యుద్ధంలో మనకు చమురు కానీ ఇతర వనరులు కానీ రావడానికి, మన నౌకలు అక్కడి నుంచి ప్రయాణించడానికి ఇరాన్ చాలా ఉత్సాహంగా
చాలా చొరవగా చాలా ఉదారంగా వ్యవహరించిన సంగతి మనం చూసే ఉంటాం. కానీ అట్ ద సేమ్ టైం మనం గమనించవలసింది, మన విచక్షణ ఉపయోగించవలసింది, ఇరాన్లో సమస్య ఇరాన్లో వాళ్ళ ముస్లింలందుకు కాదు. ఇరాన్లో వాళ్ళు ముస్లింలందుకే సమస్య అయితే మిగతా ముస్లింలందరూ వాళ్ళకి సహాయంగా ఉండాలి కదా. మొత్తం తక్కిన ముస్లిం ప్రపంచం వాళ్ళకి సహాయంగా ఏం లేదు. కాబట్టి ఇరాన్లో సమస్యని మనం హిందూ ముస్లిమేతర సమస్యల నుంచి అర్థం చేసుకుంటే చేసుకోలేదు. ఇరాన్ని ఒక మూడో ప్రపంచ ప్రజలు, వనరులున్న ప్రజలు, విలువైన సంపదవంతమైన వనరులున్న ప్రజలు ఒక దోపిడీదారుడు దౌర్జన్యదారుడు దేశం నుంచి తమను రక్షించుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా చూడాలి. అందుకే ఆ ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రజల విషయంలో కర్కోటంగా ఉన్న పాలకులు కూడా అమెరికా విషయంలో చాలా సృజనాత్మకంగా చాలా పోరాటకారులాగా కనపడుతున్నారు. వాళ్ళకు ఇస్తున్న రికార్డ్స్ కానీ, అమెరికా ట్రంప్కు వాళ్ళు ఇస్తున్న జవాబులు కానీ, వాళ్ళ సోషల్ మీడియాలో తయారు చేస్తున్న మీమ్స్ కానీ, వాళ్ళ ప్రకటనలు కానీ చూడండి మీరు, అవి ఎంత సృజనాత్మకంగా ఎంత పోరాటకారులాగా ఉన్నాయి. కాబట్టి మనుషులు వాళ్ళు పీడకులుగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, వాళ్ళే బాధితులుగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు. ఇరాన్ పాలకులు ఇవాళ బాధితులుగా ఉన్నారు, సేమ్ టైం వాళ్ళు దీని నుంచి తెలివి తీసుకొని వాళ్ళ ప్రజలు పీడించకుండా ఉంటారేమో ఆలోచించారు. దీని నుంచి ప్రపంచం ఆ ప్రజల్ని, ఆ ప్రభుత్వం ఆ ప్రజల్ని మెరుగ్గా చూస్తే, వాళ్ళ ప్రజాస్వామ్య హక్కులు ఇస్తే, పూర్తి ప్రజాస్వామ్యం లేదని చెప్పలేము ఇరాన్లో, అది మత పెద్దల చేతిలోనే మొత్తం అధికారం గుప్పిట్లో ఉన్నప్పటికీ అక్కడ అర్థ ప్రజాస్వామ్యం ఉంది. సుప్రీం లీడర్ తర్వాత అధికారం అధ్యక్షుడే. ఇప్పుడు అధ్యక్షుడు డాక్టర్ పెజెష్కియాన్, ఆయన చాలా సుప్రసిద్ధ గుండె వైద్యుడు, ఆయన సర్జన్. తర్వాత ఈ అధ్యక్షుడిని ప్రజలు ఎన్నుకుంటారు ఓట్ల ద్వారా. ఎన్నుకోవడానికి పార్టీల పద్ధతి ఉంది, రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. కాబట్టి దాన్ని మతస్వామ్యం కలిగిన అర్థ ప్రజాస్వామ్యం అంటారు. కాబట్టి మరీ ప్రజాస్వామ్యం లేని దేశం ఏం కాదు. ఆ దేశం తనను తాను సంస్కరించుకొని తమ ప్రజలను కూడా కలుపుకొని పోగలిగితే, ఇవాళ జాతీయ భావంతో ఆ ప్రజలు ప్రభుత్వాన్ని మద్దతు ఇస్తున్నారు. రేపు పొద్దున నిజంగా ప్రజాస్వామ్యం దేశంలో ఉండుంటే ఆ ప్రతిఘటన మరింత అర్థవంతంగా ఉంటుంది. ఇవాళ అమెరికాకి ఇవాళ కూడా జరుగుతున్నాయి. ఇవాళ కూడా ఒక చర్చలు ఇరాన్ తిరస్కరించింది అమెరికా ప్రతిపాదనని. అయినా మళ్ళీ ఇంకా చర్చలు కొనసాగుతాయి. ఈ చర్చలు ఏదో రకంగా ఇరాన్కి గౌరవప్రదంగా ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూనే ఏదో విధంగా తను రాజీ అంటే ఇప్పుడున్న సంక్షోభాన్ని తొలగే విధంగా ఒక ఒప్పందానికి వస్తుందని, అమెరికా కూడా అట్లా ఒప్పందానికి రావాల్సిన ఒక ఆవశ్యకత, ఒక అర్జెన్సీ ఏర్పడి ఉంది. కాబట్టి ఇద్దరు ఈ సంక్షోభం నుంచి వాళ్ళు గట్టెక్కి మొత్తం ప్రపంచ ప్రజల్ని కూడా గట్టెక్కిస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ.